మాట్లాడతాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం కలుగునగాక. మంచిది. ఇక వాక్య భాగంలోనికి వెళదాం. దయచేసి పిల్లలందరూ చక్కగా కూర్చోవాలి. అటు ఇటు తిరుగుతున్నారు, తిరగకూడదు. దేవుని మాటలు నేర్చుకుంటున్నప్పుడు సాతానుడు వినకుండా మనల్ని మోసం చేయటానికి శత ప్రయత్నాలు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 37. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. 37వ వాక్యాన్ని చదువుకుందాం. నేను వాక్యం ఎంత స్పీడ్గా చెప్తానో అంత ఫాస్ట్గా నాకు వాక్యం అందియాలి. స్లోగా నిదానంగా చదివే వాళ్ళు దయచేసి మీరు మానుకోండి చదవటం. దాని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంత ఫాస్ట్గా నడిపిస్తున్నప్పుడు అంత ఫాస్ట్గా నాకు వాక్యం అందియాలి. దాని స్తోత్రం. ఎవరైనా చదవచ్చు. ఓకే, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వాక్యం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. చాలు. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎంత ఉందంటండి? స్మాల్ టైం, లిటిల్ బిట్. కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. దేవుని యొక్క ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టిలో దేవుడు సముద్రములను, కొండలను, పర్వతములను, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులను సృజించిన తదుపరి చివరిలో మానవుని దేవుడు సృష్టించాడు. ఈ మానవుని యొక్క జీవితం అవ్వ ఆదాముల వలన సాతాను మోసముతో వారు, నా ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత సృష్టించబడిన సాతాను మోసం ద్వారా మోసపోయారు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. మనిషిలోనికి జన్మ, కర్మ, పాపాలు 2 సంప్రాప్తమయ్యాయి. ఈ 2 సంప్రాప్తం అవటం వలన మనిషి పాపి అయ్యాడు. ఆ పాపాల నిమిత్తం యేసయ్య కల్వరి శిలువలో మరణించాడు. మనందరి కొరకు తిరిగి లేచాడు. ఈ సత్యం మనందరికీ తెలుసు. అయితే ఈ మాటలు దాదాపు 2025 సంవత్సరాల నుండి మనం వింటూనే ఉన్నాం. దాని స్తోత్రం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇక సమయము లేదు. ఏమి లేదంట? ఇక ఆ సమయము లేదు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. ఇప్పుడు సంఘము ప్రభు రాకడికి సిద్ధపడవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఎక్కువ శాతం ఇక్కడ ప్రభు నమ్మిన వారే ఉన్నారు. మీ అందరికీ హెచ్చరిక వాక్యాలు ఇవన్నీ, మనందరికీ. దాని స్తోత్రం కలుగునగాక. మనలో చాలామంది ఎక్కువ శాతం చర్చిలకు వెళ్ళేవాళ్ళే, కాస్త కోస్త వాక్యం ఎరిగిన వారే, ప్రభువుని గురించి తెలిసిన వాళ్ళే. గనుక కొంచెం వాక్యపు లోతుల్లోనికి వెళదాం. ఎందుకంటే సువార్తలు అవన్నీ చెప్పడానికి ఇది ఏమన్నా హిందూ ఏరియా కాదు, అన్యుల ఏరియా కాదు. అదే చెప్పాలి గట్టిగా. దేవుని యొక్క రాకడికి సంఘము సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడికి రక్షించబడిన దేవుని బిడ్డలందరూ సిద్ధపడాలి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. యేసు ప్రభువారు వస్తాడు అనే ప్రవచనాలు ఇంచుమించు 100% చెప్పబడ్డాయి అనుకోండి. ఈ 100లో ఇప్పటికి దాదాపు 90% జరుగుతూనే ఉన్నాయి. ఇక ఉన్నది ఎంత? 10%. అంటే ప్రభు రాకడను గూర్చిన ఆ ప్రవచనాలు 100కి 90%. అర్థమైందా? 100కి 90% జరిగిపోతున్నాయి. ఇక ఉంది 10% మాత్రమే. ఇప్పుడు మనము ఆయన రాకడ సమీపంగా ఉంది గనక, సమయం లేదు గనక మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ప్రభు రాకడ సిద్ధపడాలి. ఈ చివరి దినాల్లో సాతానుడు సంఘాలని మోసం చేస్తున్నాడు, సేవకుల్ని మోసం చేస్తున్నాడు. ఎప్పుడో ఇక ఏ బాధలో యేసయ్య నిన్ను దీవిస్తాడు, నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి, నీకు మేలులు కలుగుతాయి, ఇంకే పిచ్చి బాధలు అయిపోయినాయి ఇప్పుడు. అర్థమైందా? ప్రభు కూడా రాబోతున్న సమయంలో ఇవన్నీ అవసరమా చెప్పండి?
ప్రభు రాకడికి సంఘాన్ని సిద్ధపరచడమే సేవకుని యొక్క ప్రధాన ఉద్దేశం. నేను స్తోత్రాలు చెప్పండి. మేలులు జరుగుతాయి, దీవెనలు జరుగుతాయి, దీవెనలు వస్తాయి అంటే వస్తాయిలే అవన్నీ. అర్థమైందా? ఓ అవి వాళ్ళు చెబుతూనే ఉన్నారు, నువ్వు వింటూనే ఉన్నావు, వస్తూనే ఉన్నాయి. ఓ దీవెనలో. దేవుని స్తోత్రం. ఇప్పుడు అవి కాదు కావాల్సింది. ప్రభు రాకడికి సంఘం ఏం కావాలి? సిద్ధపడాలి, సిద్ధపడాలి. అర్థమైంది? అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 అంటున్నాడు, ప్రతి మనుష్యుని 1:28 2:28 హలో చెప్పండి గట్టిగా. ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఇప్పుడు చూడండి, రక్షించబడ్డ దేవుని బిడ్డలందరినీ సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలసిన బాధ్యత సేవకుడికి అవసరం. అంతే. నీకు దీవెనలు వస్తాయి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకు మేళ్ళు వస్తాయని ఈ మాయ మాటలన్నీ మానుకొని సంఘాన్ని కాస్త ఉతకాలి. విశ్వాసులు ఏం చేయాలి? మురికి మట్టి దుమ్ము ధూళింటే బాగా గడిగి అర్థమంది పెండ్లి కుమార్తె వలె తయారు చేసి ప్రభు రాకడ సిద్ధపరిస్తే ఈ సేవకుడికి బహుమతి ఉంటుంది. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ భౌతికమైన విషయాలే చెప్పుకుంటూ నీకు అది కలిగిది ఇది కలిగిది నీ మాయ మాటల్లో పెంచాడా? ఏదో ఒక రోజు ఆయన వచ్చేవాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన వస్తాడు అనే దానికి రుజువులు 100కి 90% జరిగాయని మీకు చెప్పాను. అవి జరుగుతున్నాయి, జరిగిపోయాయి. నా ప్రియ దేవుని బిడ్డలకి ఉంది కొంచెమే సమయం. ఈ కొంచెం సమయంలో సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? నోవాహు వలె సిద్ధపడాలి, బుద్ధిగల కన్నికల వలె సిద్ధపడాలి, లాజరు వలె సిద్ధపడాలి. దాని స్తోత్ర. నోవాహు వలె సిద్ధపడాలి, బుద్ధిగల కన్నికల వలె సిద్ధపడాలి, లాజరు వలె సిద్ధపడాలి. అప్పుడే దాన్ని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని బంధాలు, భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, అలాగే పిల్లలు తల్లిదండ్రుల బంధం, స్నేహ బంధం, ఈ బంధాలన్నీ కూడా మనం విడిచిపెట్టి త్వరలో పోబోయే రోజు దగ్గర పడుతూ ఉంది. వాటికి సూచనలుగానే అక్కడక్కడ యాక్సిడెంట్లు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ తెగుళ్ళు, అక్కడక్కడ నాశనాలు, అక్కడక్కడ విపత్తులు, అక్కడక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయంటే దీనికి గల కారణం ఏంటి? ప్రభు యొక్క రాకడలో ఇవన్నీ జరగవలసి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. సంఘము నోవాహు కాలములో ప్రజలు ఆలోచన విషయంలో చెడిపోయారు, ఊహల విషయంలో చెడిపోయారు. దేవుని కృప పొంది దేవుని ఎదుట నిందారహితంగా బ్రతుకుతూ ప్రభుతో నడుస్తూ ఉన్న ఒక నీతిమంతుడున్నాడు. అర్థమైందా? హిజ్ నేమ్ ఈజ్ నోవా. అతని పేరేం పేరండి? నోవాహు. హల్లెలూయా. హిజ్ నేమ్ ఈజ్ నోవా. ఇతడు భార్యకి చెప్తున్నాడు, ఎందుకనో ఈ పాపాన్ని బట్టి ఇక కొద్ది కాలము ఈ జనరేషన్ మొత్తం దేవుని చేత శిక్షించబడబోతుంది. ఈ ప్రజలందరినీ మనం చూస్తున్నాం. ఇప్పుడు వీరు కొంతకాలానికి కనబడరు, వారి అందాలు కనపడవు, వారు పెంచిన బలము కనపడదు, వారు సంపాదించిన ఆస్తులు కనపడవు, ఏమీ కనపడవు. నేను సిద్ధపడాలనుకుంటున్నాను, మీరు సిద్ధపడతారా అని అడిగాడు భార్యని. మీరు వెళ్ళే దారేనండి మాది కూడా. కుమారులతో చెప్పాడు, డాడీ మీరు ఎలా చెప్తే అలాగే. కుమారులు చెప్తున్నారు భార్యలకి, మా నాన్న వెళ్ళే దారిలో మేము వెళ్తున్నాం, మీరు ఏమండి మీరు వెళ్ళే దారిలో మేము వస్తాం. ఎంతమంది సిద్ధపడ్డారు? 8 మెంబర్స్ ఓన్లీ. అప్పుడే తినబెట్టారు 8 మంది మాత్రమే. 8 మంది మాత్రమే సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఉన్న లక్షల మంది జనం ఏమయ్యారు? చెబుతున్నాడు, నోవాహు స్వార్థపరుడు కాదు, నోవాహు పులీస్గా ఆలోచించేవాడు కాదు. ఏమన్నాడంటే, ఇక ఈ జనరేషన్ మొత్తం నాశనం కాబోతుంది, సిద్ధపడండి అంటే నోవాహు మాట ఎలా అనిపించిందంటే వాళ్ళకి హేళనగా, ఎగతాళిగా, అర్థమైందా? ఒక పిచ్చివాడిగా, తెలివి తక్కువవాడిగా, అజ్ఞానిగా మాట్లాడినట్టు అనిపించింది. దేవుడు ఒక దినాన్ని నోవాహు దగ్గరికి వచ్చాడు. నోవాహు
నేను ఈ జనరేషన్ మొత్తాన్ని నీళ్లతో నశింపు చేయబోతున్నాను. నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఒక వాడని కట్టుకో అన్నాడు. వాడని కట్టుకోమని చెప్పినప్పుడు నోవాహు ఇప్పుడు ఏమనాలి? ప్రభా, వాడంటే సామాన్యమైన విషయమా? ఎంత పొడవో తెలుసా? 300 మూరలు పొడవో. ఎంత వెడల్పో తెలుసా? 50 మూరలు వెడల్పు. ఎత్తు ఎంతో తెలుసా? 30 మూరలు ఎత్తు. నా ప్రియదిని బిడ్డారా, ఇప్పుడు మోరంటే 18 అంగుళాలు, అప్పుడు మోరంటే 24 అంగుళాలు. అంటే అప్పుడు మోరంటే అప్పుడు చాలా ఎత్తరి మనుషులు, బలాఢ్యులు వాళ్ళు. ఈరోజు మనకి మోర అంటే అప్పుడు ఒక మనిషి చెయ్యి 2 అడుగులు పొడవు ఉండేదంట. ఈరోజు కుదించబడింది. మనిషి జీవితం, ఆయుష్ కుదించబడినట్టు అవయవాలు కూడా ఏమయ్యాయి? కుదించబడ్డాయి. ఇక్కడ 100 మూరలు అంటే ఇంచుమించు 100 మూరల 300 మూరలు. 300 మూరలు అంటే దాన్ని డబుల్ వేస్తే ఎంత అండి? 600 అడుగులు. 50 మూరలు అంటే ఎంత? 100 అడుగులు ఎత్తు. 30 మూరలు అంటే 6 అంతస్తులు అంటే 60 అడుగులు ఎత్తు. ఎంత పెద్ద వాడ కట్టుకో అన్నాడు. మా 8 మందికి ఎంత పెద్దవాడు ఎందుకయ్యా అని అడిగాడా? ప్రశ్నించాడా? దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అక్కడ ఈ రోజున ఏదన్నా చెప్పామనుకోండి 100 ప్రశ్నలు వేస్తారు. ఈ మధ్య అప్పుడప్పుడు మేము ఏడన్నా మీటింగ్లోనే అనుకో, మన విశ్వాసాలు చెబుతాం, పలానా చోటని చెప్పాం, మీటింగ్ ఉంది ఈరోజు సిద్ధపడంటే ఎక్కడన్నా చెప్పండి, ఏమంటారు? ఎక్కడన్నా. కానీ నోవాహు ఎలా కట్టుకోగలనని ప్రశ్నించాడా? సంపూర్ణముగా దేవునికి విధేయత చూపించాడు. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, దైవ స్వరానికి సాదృశ్యమైన లేఖనాలు మనకి ఏ రీతిగా హెచ్చరిక చేస్తున్నాయో ఆ రీతిగా మనం సిద్ధపడాలి. నా వల్ల కాదు, నేను చేయలేను, అర్థమైందా, నాకు సాధ్యం కాదని నువ్వు ఒకవేళ అలాంటి ప్రశ్నలో దేవునికి సమాధానం చెబితే నశించిపోయే వారిలో నువ్వు కూడా ఉండొచ్చు. దేవుడు చెప్పినది యావత్తూ కట్టాడని వాక్యం చెప్తుంది. చదవండి 6:22 చదవండి, ఏమని రాయబడింది అక్కడ? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. యావత్తు చేసెను అంటే మొత్తం. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అని ఇలాంటి ప్రశ్నలు వేయలేదు. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, దైవ సేవకులు బోధిస్తున్న దేవుని యొక్క లేఖనాలని అంటే సిద్ధపాటును గూర్చి, అర్థమైందా? మీకు దీవెనలు వస్తాయి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఓం భీం భీం భీమే నీ పేరు అది, ఓం భీం భీమని ఎట్లాంటి తప్పుడు బోధకులు, దుర్బోధకులు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు నిజమైన అపోస్తులుడు ముందు ఏం చేస్తాడు తెలుసా? మనిషిని దుష్టత్వం నుండి విడిపించి శుద్ధి చేసి, వాక్యం అనే ఈ సబ్బుతో శుద్ధి చేసి, పరిశుద్ధాత్మనే ఆ పవర్ఫుల్ కలిగినటువంటి ఆ యొక్క ఆయుధముతో సంపూర్ణముగా ప్రభు పోలిక సారూప్యంలోనికి నడిపించి రేపు వధువు సంఘముగా సిద్ధపరుస్తాడు నిజమైన సేవకుడు. అలా కాకుండా ఈ బురుడీ సేవకులు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు అర్థమైంది? మీ పేరేందో చెబుతా, నీ ఊరేందో చెబుతా. ఎవడెవరా నువ్వు చెప్పడానికి? నువ్వెవడో మాంత్రికుడివా చెప్పడానికి? ఒకవేళ అలా చెబితే ఏమవుతుంది చెప్పండి? ఏం ఉపయోగపడుతుంది? అయ్యా చెప్పాల్సింది దేవుని యొక్క వాక్యములో నిజంగా నేను ఎన్నుకున్న సేవకులు ఎట్టుండాలని చెప్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం చదవండి. నిజముగా నీవు దేవుని చేత పిలుపు పొందిన దైవజనుడు అయితే, వాక్యం చదువు 23వ అధ్యాయం. నా సభలో చేరిన వారైన ఎడల, వారు నా సభలో చేరిన వారైన ఎడల, రెఫరెన్స్ ఎంత? 23 అధ్యాయం 22వ వాక్యం. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్క్రియలు చేయక. ఇది చూడండి, నిజమైన దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు ఏం బోధించాలి? దుష్క్రియలు చేయకుండా వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఈరోజు నేను వచ్చేటప్పుడు నా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. అయ్యా, పలానోళ్ళ కుటుంబం చాలా అధ్వానంగా ఉందయ్యా, వాళ్ళు ఏదో చర్చికి వెళ్తారంటే వాళ్ళ పాస్టర్ గారు ఆ ఇల్లు సరిలేదు, ఇల్లు ఖాళీ చేయండి, అక్కడ ఎవడు పూరిపడడో అది ఇది అని చెప్పాడంట. సరే, ఓకే చెప్పాడు, మంచిదే.
ఆ ఇల్లు ఖాళీ చేశారు. ఖాళీ చేసి 4 ఏండ్లు అయింది. ఇప్పటికైనా పూరిపడ్డారా అంటే నేను అన్నాను, ఆ ఇద్దరు ఖాళీ చేసిన తర్వాత ఆ తండ్రి తల్లి మన చర్చికి వస్తాను. నేను చెప్పాను, అక్కడ ఏ శోధన ఏ సాతాన క్రియను ఉన్నా మేము చూసుకుంటాం, మీరు కదలాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకరోజు ఉపవాస ప్రార్థన పెడదాం, దేవుడు తొలగిస్తాడు. ఇది అని చెబితే వాళ్ళు ధైర్యంగా, మా పాస్టర్ గారు ఇలా చెప్పాడు. ఒకవేళ ఉందనుకోండి సాతాన క్రియ, దేవుని ఎదుట అదేమన్నా నిలబడిద్దా? నిలబడదు. ఈరోజు ఏం జరిగిందంటే నా ప్రియదని బిడ్డలారా, అయ్యా వాళ్ళ పరిస్థితి ఎట్లా అధ్వానం అయిపోయింది. 2 కొడుకులను కన్నాడు కానీ కనీసము తండ్రికి బాగలేకపోతే 1000 రూపాయలు ఇచ్చే నాదుడు లేడయ్యా. ఇది పరిస్థితి అంటే ఏదో మాకు తోసిన సహాయం చిన్న చేసాం, చర్చికి వస్తున్నారని. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నా ప్రియదని బిడ్డలారా, ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేసి 3-4 ఏండ్లు అయింది కదా. ఇప్పటికేమన్నా బాగుపడ్డారట? బయటికి పోయి బాగుపడ్డారా? నోటుకు వచ్చింది కదా అని చెప్పి జొల్లు కూతలు కూస్తే ఎట్లా? సరే ఇల్లు ఖాళీ చేయమన్నావు, ఇంట్లో శని ఉందన్నావు. ఇంట్లో శని ఉందని చెప్పావు కానీ ఒంట్లో శని ఉందని చెప్పావా? చెప్పండి. ఇంట్లో శనా ఒంట్లో శనా? ఒక వ్యక్తి శాపగ్రస్తుడవుతున్నాడు, దరిద్రపు స్థితిలోకి వెళ్తున్నాడు, మేలుకు బదులు కీడు జరుగుతుందంటే అది ఇంట్లో శనా ఒంట్లో శనా? చెప్పండి. ఒంట్లో శని అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అది చెప్పడం, అది చెప్పే దమ్ము రాదు. అది చెప్పాడని చర్చికి రాడు, వీడు ఇంకో చర్చికి వెళ్ళిపోతాడు. అంటే ఈ రోజున నొప్పి తగలకుండా ప్రభు రాకడికి సిద్ధపరచాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు సేవకులు. నో, ఎందుకనంటే వాక్యం చెప్తుంది, శ్రమలు పొంది సంఘం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు రాకడికి వెళ్ళాలి. ఈ రోజున మిమ్మల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మిమ్మల్ని సరిచేసే దైవజనుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఎత్తుకొని వెళ్ళిపోండి. దాని స్తోత్రం కలుగునగాక. గద్దించి బుద్ధి చెప్పి సరిదిద్దే దైవజనుడు ఎక్కడ ఉన్నా సరే వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకో చెప్పమంటారా? వారి ద్వారానే ప్రభు రాకడికి మీరు సిద్ధపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి డాక్టర్ ఉన్నాడంటే బాగట్లేదా? చిలకలూరుపేట, గుంటూరు, ఆల్రెడీ ఇక్కడ ఎవరు లేకుండా ఉంటారా? మంచి స్కూలు కాలేజీలు ఉన్నాయంటే ఉన్న స్కూల్ వదిలిపెట్టి బాగట్లా కొంతమంది. మంచి అనుభవాలు కలిగిన చోటకి మనం వెళ్ళి ఆత్మీయతలో మనం ఎదగాలి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసులను శుద్ధి చేసి సరిచేయటం, ప్రభు రాకడ సిద్ధపరిచే బోధలు బోధిస్తాడు. కానీ నీకు అది జరిగిద్ది ఇది జరిగిద్ది అది జరిగిద్ది ఇట్లానే మాయ మాటలు చెప్పడు. ఆ పైనే ఉంది ఆ వాక్యం చదివితే, మీకేం కలగదని అంటారంట. హల్లెలూయా. అంటే ప్రభు ఏర్పాట్లో లేని సేవకులు ప్రభు రాకడ సిద్ధపరచరు, ప్రభు రాకడ సిద్ధపరచరు. ఆయన అంటున్నాడు, అయ్యో నాకు సమయం కొద్దిగా ఉందిరా బాబు, తొందరగా మీరు సిద్ధపడండి, కొద్దిగా ఉంది సమయం. మీ అందరూ నా రాజ్యము రావాలని, నరకం తప్పించుకోవాలని, యుగ యుగాల తరతరాలు మీరు నాతో ఉండాలని కోరుకుంటున్న సిద్ధపడండి రా బాబు అంటే, నీకు దీవెనలు వస్తాయి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకు కారు వస్తుంది, బంగళా వస్తుంది, ఇల్లు వస్తాయి, అయ్యి వస్తాయి. ఇవన్నీ వస్తే ఇవన్నీ తీసుకొని పోతావేంటి? చెప్పండి. తల్లి గర్భంలోని దిగంబరత్వం కలిగి వెళ్తున్నాం, అమ్మాయి దిగంబరత్వం కలిగి బయటకు వస్తాం. భూగర్భంలోకి అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ అక్కడికి దిగంబరత్వంతోనే పోవాలి. అర్థమైందా? తల్లి గర్భం చీల్చుకొని బయటకు వస్తున్న మానవుడు మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళాల్సిందే. ఏమైనా వస్తాయా మన వెనకాల? ఒకటి పరిశుద్ధత. ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడైతే ఏం చెప్పాలి? ఆ సహోదరు చెప్తుంది, అయ్యా ఇల్లు అయితే ఖాళీ చేయమన్నాడంట, ఇల్లు అయితే ఖాళీ చేయమన్నాడంట, కానీ కార్యాలు ఏం జరగట్లేదు. దాని స్తోత్రం కలుగునగాక. అవి కాదు చెప్పాల్సింది, నీకెందుకు మేలు జరగట్లా, ఎందుకు కార్యాలు జరగట్లా, ఎందుకు దేవుడు నిన్ను దీవించట్లా, ఎందుకు నీ జీవితంలో ఈ యొక్క శాపం వెంటాడుతుంది, నీలో ఏదో లోపాలు ఉంటాయి, సరిదిద్దుకో. ఒకవేళ దైవజనుడు తెలిస్తే ఆ లోపాలు తెలియపరచాలి. నా ప్రియదని బిడ్డలారా, ఇవి మానేసి ఆ ఇంట్లో ఉంది శని అంటే ఇంట్లో కాదు శని, ఒంట్లో ఉంది, ఒంట్లో ఉంది. దైవ భక్తి లేదు, దైవ భయం లేదు, పరిశుద్ధత లేదు, దేవునికి ఇష్టమైన జీవితం చేయటానికి లోబడే మనసు లేదు. దేవుడు అంటున్నాడు, నా సభలో చేరిన వారైన ఎడల నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. ఆ మాటలే వాళ్ళకి తెలియపరుస్తారు. ఈ రోజున మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు కదా, ఇప్పుడు ఏ మాటలు చెబుతున్నా మీకు నేను? నా మాటలా, దేవుడి మాటలా?
దేవుడి మాటలు పక్కన పడేసి నా సుత్తి అంతా చెప్పాను అనుకోండి, నా గురించి కొంత, నా కుటుంబం గురించి కొంత, నా పిల్లల గురించి కొంత, నా వారి గురించి చెప్పాను అనుకోండి, ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి, ఈ సుత్తే చెప్పడానికి ఎంత దూరం వచ్చింది? ఈ సుత్తే వినటానికే మీరు ఇక్కడ కూర్చునేది? ఏం చెప్పాలి? సేవకుడు ఏం చెప్పాలి? దేవుని వాక్యాన్ని పక్కన పడేసి ఈరోజు ఈ సుత్తే ఎక్కువైపోయింది. అట్టాంటి చోటకే గుంపులు వెళ్తుంది జనం. అర్థమైందా? అట్టాంటి చోటకే మందిరాలు పట్టట్లా జనం. ఎందుకని? ముచ్చట్లు చెప్తున్నాడు కదా బాగా, కథలు బాగా చెప్తా ఉంటే దురద చెవులు గలవారై చక్కగిని, అబ్బో ఏమొస్తున్నారయ్యో జనము, ఏమొస్తున్నారయ్యో వస్తారట్టయితే. ఏసై చెప్పాడు ముందుగానే, విశాల మార్గములో అనేక మంది ప్రయాణం చేస్తారు, ఇరుకు మార్గములోకి వెళ్ళేది కొద్ది మందే. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకే చెప్పాడు ముసలమ్మ ముచ్చట్లో. చెప్పేది ఏంటి? చర్చిలలో ముసలమ్మ ముచ్చట్లే. అలా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఈ సోదే కదా వాక్యంలో తీసి ఇది గిట్టుందో వాక్యం, అట్టుందో వాక్యం అనే ఒక ట్రాక్ మీదే వెళ్తాడా? వెళ్ళడం. అట్ట వెళ్ళేవాడే నిజమైన అపోస్తులుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాక్యము కాకుండా సుత్య చెప్పే వాళ్ళందరూ కూడా దేవుడి ఏర్పాట్లో ఉన్నట్టు కాదు. 1,00,000 మంది రాని ఆ సంఘానికి, 10,000 మంది కాదు, 1,00,00,000 మంది రాని. వాక్యము తప్ప వేరే సుత్య చెప్తున్నాడంటే అదే ఇర్మియా గ్రంథం ఇంకొక వాక్యం చదవండి. ఎవడైనా అక్కడ ఏమంటున్నాడు దేవుడు? నా వాక్కు ఎవనకుండును వాడు సత్యమును బట్టి మాట్లాడవాలి. వాడు సత్యమును బట్టి. రెఫరెన్స్ ఎంత? 23:28. కలకని నా ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనకుండును వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. చదురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మా ఏరియాలో గుంటూరు ఒకటి ఉంది. మా కాలనీ నుండి కూడా కొంతమంది వెళ్తారు ఆ గుంటూరు ఏదో చర్చి అని. పోతున్నారు, మరలా సాగర అవతల ఎక్కడో అంతరాలు అయితే అక్కడ కట్టిస్తున్నారంట. ఇక్కడ చర్చి కానీ పోతున్నారు, మళ్ళీ అంతరాలకు పోతున్నారు. ఈ మధ్య పిల్లోడికి అర్ధరాత్రిలో భయంకరమైన ఒక శక్తి పడితే, అర్థమైందా? ఎవరో చెబితే నా దగ్గరికి తీసుకొచ్చారు అర్ధరాత్రి. ఇప్పుడు నేనేమనాలి? నేను చేయను పోవనాలా? చెప్పండి. పిల్లోడు కదండి. 1 గంట సేపు మోకాల నుంచి ప్రార్థన చేస్తే ఆ దయ్యం విడుదలైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. విడుదలైంది. విడుదలైన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పాను. తల్లిదండ్రులుగా మీ ప్రవర్తన సరిగా లేదు. మీ బాప్తిసం పొందామయ్యా, ఏం ఉపయోగం? మీ వేషం మారిందా? మీ భాష మారిందా? మీ పద్ధతులు మారాయా? మీ విధానం మారిందా? మిమ్మల్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది దేవుడికి? మీ స్వభావాలు ఎలా కనపడుతున్నాయి? అర్థమైందా? విచిత్రమైన అలంకారాలు, విచిత్రమైన వేషాలు, గందరగోళంగా. ఇట్లాంటివన్నీ చెప్పకూడదులేండి, మీరు బాధపడతారు. దేని స్తోత్రం కలుగునుగాక. కరెక్ట్గా ఉంటానండి చర్చికి రండి, లేకపోతే మీ ఇష్టం. దేని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇప్పుడు ఈ చెత్తంతా పోగు చేసుకొని రేపు దేవుని ఎదుట నిలబడ్డాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? దేవుడు ఒక అగ్గిపుల్ల ముట్టిస్తాడు, ఏమైంది? మొత్తం తగలబడిపోతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ చెత్త కాదు. కూర్చోండి. మోకాలు ఉంచుతారా? మోకాలు నైట్ పూట శుద్ధీకరణ కూడానికి రానందుకు బల్లారాధన ఇవ్వాల నేను. అమ్మో, జెరిమియా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే శుద్ధీకరణ పొందకపోతే ఆయన బల్లారాధన ఇవ్వడం అని చెప్పి, ఇప్పుడు చర్చిలకేం కరువు అండి? చర్చిలకి ఏమన్నా కరువా? ఈ చర్చి కాదు ఇంకో చర్చి. హల్లెలూయా. ఇంకొంతమంది తెలివైన సేవకులు భలే విచిత్రమైన వాళ్ళండి వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రజల టేస్ట్కి తగ్గట్టుగా వాక్యాలు చెప్పడం. దేవుడు వాక్యం తర్వాత సంగతి. అక్కడ దేవుడు ఏమంటున్నాడు 23:28లో, నా వాక్కు ఎవనకుండునో వాడు సత్యమును బట్టి. సత్యమును బట్టే కదా చెప్పాల్సింది. అంటే వాక్యమే కదా సత్యం. అంటే యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యం అంటే వాక్యమే బోధించాలి కదా. నా వాక్కు ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదన్నా ఎట్లాంటి నిజాలు చెప్పామనుకోండి, పాస్టర్ గారు విమర్శ చేసాడు అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. విమర్శ కాదండి, మార్పు రావాలి ప్రజలకి. ప్రభు రాకడికి సిద్ధపాటు కావాలి. 8 మంది 1,00,000 మంది ఉన్న ఆ తరములో 8 మందికే దేవుని బోధ అర్థమైంది, కానీ మిగతా వాళ్ళకి ఈ రోజున ఎంతమంది ఉన్నారు? ఆ 8 మంది లాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? ఆ 8 మంది లాంటి వాళ్ళు. నోవాహు భార్య, అలాగే నోవాహు 3 కుమారులు, 3 కోడల వల్లే ఎంతమంది ఉన్నారు ఆ ప్రభు మాటకి లోబడి ఆయన చెప్పినది చేయటానికి? అబ్బా, అంత కష్టమయ్యో, మేము చేయలేమయ్యో. కష్టమైతే అందరితో పాటు జలప్రలయంలో
డిస్ట్రాయ్ నాశనమే. ఇప్పుడు ప్రభు రాకడలో దేవుని బిడ్డలారా ప్రభువు చెప్పినట్టుగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధపాటు చేసుకోవాలి. ఆ సిద్ధపాటు ఎలా చేసుకోవాలంటే జాగ్రత్తతో. అలా చెప్పండి, ఎలా సిద్ధపరచుకోవాలి? జాగ్రత్తతో. అమ్మో, ఈ పాస్టర్ గారి మాటలు ఏంటి, భయం వేస్తుంది ఏంటంటే, ఆ భయమే కావాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ భయమే కావాలి. నేను పరిశుద్ధుని కనుక మీరును. ఒకసారి ఎట్నే ఒక ఏరియాలో సువార్త కూడా జరుగుతుంది, నన్ను పిలిచారు. నేను ఆ వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఒక తల్లి చివరిలో వచ్చింది, నువ్వు వాక్యం అంతా బాగా చెప్పావు కానీ ఎందు భయం వచ్చేస్తుంది అయ్యా నాకు ఇట్లా. నేను స్తోత్రం, వాక్యం అంతా బాగానే చెప్పావు కానీ నాకేమవుతుంది? భయం అవుతుందంటే బైబిల్ వాక్యం ఏమని రాయబడింది? పాపము చేయవాడు బహుగా భయపడును. ఏదో తప్పుందమ్మా నీలో ఏదో తప్పుంది, ఏదో లోపం ఉంది, అందుకే భయం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యములో నా ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే 2 కొరింథీ 7:1 ఇప్పుడు సంఘము ఎలా సిద్ధపడాలి? దేవుని స్తోత్రం కలుగునుగాక. 7:1 ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధును సంపూర్తి చేసుకొనుచు. ఇదిగో చూడండి, నేను పరిశుద్ధుని గనుక మీరు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలని చెప్పాడు యేసయ్య. ఓకే, ఆయన పరిశుద్ధుడు, అర్థమైందా? హీఈస్ హోలీ. మనం కూడా ఏమై ఉండాలండి? మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధత ఎలా కలుగుతుంది? దేవుని భయముతో. అది దేవుని భయముతో ఏం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుతుంది. ఈరోజు నా దైవ భయం ఉందా నీకు? మందిరానికి వెళ్తున్నావు, దైవ భయం ఉందా? నీ మాటల్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ పద్ధతులు ఎలా ఉన్నాయి? ఏదో గుడికి మసీదులకి వెళ్ళి వచ్చినట్టుగా చర్చికి వెళ్ళి వస్తున్నావు, అర్థమైందా? వీళ్ళందరూ ఎవరో సండే క్రైస్తవులు. మండే క్రైస్తవులా కాదు కదా. సండే క్రైస్తవులు అంటే ఆదివారం పూట వెళ్తాం వస్తాం. మంచి తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నావు, కానీ హృదయం తెల్లగా ఉందా? రేపు ఈ విధమైన తెలుపే కదా ఆయన కోరుకుంటుంది. ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కనుక మీరును. ఇప్పుడు ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది? భయం ఉంటే దేవుని భయముతో పవిత్రతను, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే మనం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నోవాహు భయపడ్డాడు దేవుని మాటకే. నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడలు భయపడ్డారు. ఈ రోజున ఎన్ని వాక్యాలు అంటున్నా నీకు భయం కలుగుతుందా? దేవుని యొక్క మాటలు ఒక చెవుతో విని ఒక చెవుతో వదిలేసే పని అయితే నోవాహు కుటుంబం వలె ఉన్నవారు మాత్రమే ప్రభువురు అక్కడ సిద్ధపడతారు. మిగతా వాళ్ళందరూ రేపు అదే జరగబోయేది. దేవుని స్తోత్రం కలుగునుగాక. జలప్రలయం వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బోధించాడంట నోవాహు. ఎన్ని సంవత్సరాలండి? అంటే అప్పుడు కాలబోళ్ళకి 100 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, నీతిమంతులు కాబట్టి. అప్పుడు నా ప్రియదేని బిడ్డలారా, ఇదిగో బీటెక్లు, ఎంటెక్లు, ఈ చదువులు, నెట్లు, బొట్లు, మీడియాలు ఏం లేవు వాళ్ళకి. అర్థమైందా? సాక్షాత్తు దేవుని స్వరం వినటం, దేవుడు చెప్పేది వినటం, దేవుడి మాటకు లోబడటం, అంతే. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నావు? నీ నోరు కంట్రోల్ అయిందా? ఎన్ని సంవత్సరాల నుండి దైవ సన్నిధికి వెళ్తున్నావు? నీ ఆలోచనలు కంట్రోల్ అయ్యాయా? ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నావు? నీ తలంపులు ఏమైనా కంట్రోల్ అయ్యాయా? పరిశుద్ధత అనే ఆ సబ్జెక్టు కొంచెమని అర్థమవుతుందా నీకు? కల్వరి సిలువలో యేసయ్య రక్తము కార్చింది ఎందుకు కార్చాడు ఆయన? యేసు రక్తం ప్రతి పాపము నుండి మళ్ళీ పవిత్రులుగా చేయును. అంటే యేసయ్య రక్తం కార్చింది ఎందుకు? సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి కాదు, అర్థమైందా? వీధికి ఒక నక్షత్రం కట్టుకొని గంగిరెద్దులాగా ఎగరటానికి కాదు, ఒంటికి కొత్త బట్టలు, ఇంటికి సున్నాలు కొట్టుకొని యేసయ్య పేరు చెప్పుకొని ఏమే ఈరోజు పండుగ సందర్భంగా కోట వేసుకొని వస్తారు 200 ఇవన్నీ అడగటానికి కాదు. ఎందుకు యేసయ్య కల్వరి సిలువలో రక్తం కార్చాడు? ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఆయన పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు వచ్చాడు. అప్పుడు ఇదని పెట్టారు. ఆ ఉద్దేశాన్ని మరిపించి సాతానుడు ఎలాంటి మాయలో తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. పరిశుద్ధత అనే సబ్జెక్టుకి ఈ రోజున నప్పుడే దేని బిడ్డలారా దానికి అవకాశమే లేదు. ఇక దాని స్తోత్రం. ఇల్లు మారు, ఏరియా మారు, అది మారు, ఇది మారు, బాత్రూమ్ పగలగొట్టు, ఆ గోడ పగలగొట్టు. ఏ గోడ పగలగొట్టినా ముందు నీ హృదయం అనే గోడ పగలకపోతే ఏ కార్యాలు దేవుడు
చేయలేడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడేవాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. నీ హృదయం నాకిమ్ము అంటే హృదయం అక్కడ ఉన్నది, హృదయం ఎక్కడున్నది? ఎక్కడుందంట చెప్పండి. హృదయం అక్కడ ఉన్నది, ఎక్కడున్నది? అక్కడ ఇక్కడ పెట్టకుండా ముందు యేసయ్యకి దాని స్తోత్రం కలుగును గాక. ఎక్కడుందంట? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటలు కూడా అట్నే వస్తున్నాయి. హృదయం అక్కడ ఉంది, ఎక్కడుంది, ఎక్కడుంది, అక్కడుంది. ఎక్కడ వద్దు నాయన. ఎవరికి ఇవ్వాలి హృదయాన్ని? దేవునికి ఇవ్వండి. దాని స్తోత్రం కలుగును గాక. మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. అదేనా? ఇది పాటలు ఉండాలిగా. విన్నారా పాట? చదురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దైవ భయం ఉంటేనే పరిశుద్ధత కలిగేది. దైవ భయం కావాలి మన ఇళ్ళల్లో. అర్థమైందా? భార్యవైన నీకు పరిశుద్ధత ఉంటే ఆటోమేటిక్గా నీ భర్త తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, పేకాటగాడైనా, ఇంకోటి మంచి అర్హతలో దరిద్రపు అలవాట్లు ఉంటాయి కొంతమందికి. ఎట్లాంటి అలవాట్లు ఉన్నవాడైనా సరే నీ పరిశుద్ధ ప్రవర్తన బట్టి వాక్యం లేకుండానే రాబట్టబడతారని 1 పేతురు 3వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు. అంటే మందిరానికి వెళ్ళిన దగ్గర నుండి నా భార్యలో చాలా మార్పు వచ్చిందండి. చాలా మారింది. నేను స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. చాలా మారిందండి. ఏం మారిందండి? 10 ఏళ్ళ నుండి చర్చికి వస్తుందండి. అప్పుడే అట్టుందో ఇప్పుడు అట్నే ఉందండి. మారింది ఏంది? డ్రెస్ మారింది అంతే. ఏం మారింది? డ్రెస్ ఏం మారింది, మాటలు ఏం మారలా. ఏమంతే. భర్తనే మాట అనాలో తెలియట్లా, అత్తనే మాట అనాలో తెలియట్లా, ఎవరినే మాట అనాలో తెలియట్లేదు. ఆమె తెచ్చే గొడవలకి మేము ఊరే వదిలిపెట్టి పారిపోదామని చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని మార్పు లేదు. దాని స్తోత్రం కలుగును గాక. చదవండి వాక్యాన్ని. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా, అమ్మ అక్కలారా, అందరికి వందనాలు చెప్పండి. నాకు అడిగి పెట్టించుకుంటున్నా వందనాలు. మీరు అందరేనండి ఇప్పుడు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? ప్రతి పురుషుడికి లోబడకూడదు, స్వపురుషులకే లోబడాలంట. దాని స్తోత్రం కలుగును గాక. స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి. ఇక్కడ చూడండి, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 7 ఏం చదివా? భయం ఉంటే పవిత్రత ఉంటుంది. ఈ రోజున స్త్రీలకి, మందిరాలకు వెళ్ళే స్త్రీలకి ఏముండాలి? భయం ఉండాలి. మాకు బలికుర ఏరియాలో ఒక సంఘం ఉంది, పేరు చెప్పలే. దేని స్తోత్రం. ఒక మొత్తది, అయ్యా మా కోడలో బలాన్ చర్చికి వెళ్ళిద్ది అయ్యా, కానీ ఈ రోజుకి మార్పు లేదయ్యా అని పోయినప్పుడల్లా ఒకే ఒక్క విన్నపం, ఒకే ఒక రిక్వెస్ట్ అండి. ఏంటంటే కోడల మారాలి, నా కోడల మారాలి. ఇదే స్వరం. దేని స్తోత్రం కలుగునుగాక. నెలలు మారుతున్నప్పుడు, సంవత్సరాలు మారుతున్నప్పుడు ఏదన్నా ఇంకొక రిక్వెస్ట్ అడిగిద్దేమనుకుంటే ఎప్పుడు చూసినా పాడిందే పాటరా పాశిపల్లా దాసుడు అని ఒకే విన్నపం అండి. నేను అన్నాను, ఎంతకే చర్చికి పోదానంటే ఇప్పుడు మీకు కోపం వస్తుంది. నేను ఆ చర్చి పేరు చెబితే ఖచ్చితంగా వస్తుంది మీకు కోపం. గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఆ బ్యాచ్ వాళ్ళు ఎక్కడ కూడా ఉంటారు ఎవరో. దాని స్తోత్రం. చర్చిని సేవకులను అనకూడదులేండి. వీళ్ళ బుద్ధి లేని వాళ్ళు అయినప్పుడు వాళ్ళని అంటాం కరెక్ట్ కాదు కదా. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కొన్ని రాళ్ళు ఉన్నాయండి. చిన్న దెబ్బలు కొడితే బగలో వాడికి సరైన దెబ్బలు పడాలి. సరైన దెబ్బలు పడితేనే ఏ ఆకారం రావాలంటే ఆకారంలోకి వస్తాయి. ఏదో తూతు మంత్రంగా పుయ్య అంటే బావది. దాని స్తోత్రం. సరైన వాక్యాలు పడితేనే అట్లాంటి వాళ్ళకి మార్పు వచ్చేది. నేను అన్నాను, ఒక రెండు నెల్లిటి తీసిరమ్మా, ఆమె ఎందుకు మారదా అన్న. అమ్మో, ఒక్క వారం కూడా రాదంట. అదిగో ఏనే నడిపించేది ఆ సంఘాన్ని. దాని స్తోత్రం కలుగునుగాక. ఒక్క వారం వచ్చినాడు, అమ్మో మీ పాస్టర్లు మోకాళ్ళు ఉంచిస్తారమ్మో, ఉపవాసాలు ఉండమంటారమ్మో, అమ్మో ఆ వాక్యాలు అసలు మనం తట్టుకోలేమమ్మో అంటే ప్రభు రాకడ సిద్ధపరిచే వాక్యాలు తట్టుకోలేరంట. ఇంకటి ఇంకే వాక్యాలు వింటారో వీళ్ళు. తిమోతిలకు రాసిన పత్రిక చదవండి, ఆ బ్యాచ్ అనమాట. 2 తిమోతి దురద చెవులు అంట. ఏ చెవులు చెప్పండి? దురద చెవులు. హల్లెలూయా. 4వ అధ్యాయం 3వ వాక్యం. 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఏ బోధన సహింపక? మళ్ళీ అంటదంట, అన్నయ్య చెప్పే వాక్యాలు బాగుంటాయి కానీ మనం తట్టుకోలేము. అవి తట్టుకోలేమంటే అర్థం ఏంటి?
డాక్టర్ని అనుకుంటున్నారా నేను? ఆయన్ని మేము తట్టుకోలేమంటానికి, ఆయన ఫీజులు మేము తట్టుకోలేదంటానికి, అంతే కదా? ఆయన ఫీజులు మేము డాక్టర్నా ఏంటి? మనమందరం దేవుని వాక్యానికి లోపడాలి. దేవుని స్తోత్రం. నేనెవరండి? నేనెవరిని? మనమందరం ఎవరు? అందరం వాక్యానికి లోపడాల్సిందే. ఎందుకని? పాటలు పాడతారు చూడండి, నీ వాక్యమే నన్ను బతికించెను. బాధలలో మంచి పాట మంచిదే. దాని స్తోత్రం కలుగునుగా. పాటల అర్థమే తెలియట్లా. నా ప్రియదని బిడ్డలారా, ఇప్పుడు కొంతమంది రైల్లో ప్రయాణం చేస్తుంటే ఎట్టొచ్చావరా? దొంగ బండి ఎక్కువచ్చా? బండి దొంగదా ఈడు దొంగ కూడా? చెప్పండి, ఎవరు దొంగోళ్ళు? బండిని దొంగద అంటారు, దొంగ బండి ఎక్కువచ్చాను. దొంగ బండి కాదు, ఈడు దొంగోడు. దాని స్తోత్రం కలుగునుగాక. అలాగే పాట మంచిదే, ఈడు పాడేవాడు సరైనోడు కాదు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అన్నప్పుడు ఆ సత్యమైన వాక్యానికి నువ్వు లోబడాలి కదా. ఆ వాక్యము కదా నేను శుద్ధి చేసేది. వాక్యం అనే ఉదక స్నానము చేత సంఘాన్ని మచ్చ డాగు కలంకము లేని వధువు సంఘముగా దేవుడు సిద్ధపరిచి రేపు ఆయన ఎదుట నిన్ను నిలబెట్టడానికి దైవజనులకి దేవుడే ఆయుధం ఇచ్చాడు. వాక్యమైన ఆయుధం ఇస్తే ఆ దెబ్బలు పడతా ఉంటే అమ్మో నేను తట్టుకోలేనంటే ఎట్ట కుదిరింది? ఏమంటే స్కూల్కి పిల్లలను పంపిస్తున్నాం, టీచరే మాస్టర్ ఎవరో కొంచెం అప్పుడప్పుడు తప్పులు చేసినప్పుడు గద్దిస్తారు. అంత మాత్రాన్ని స్కూల్కి మానిపిస్తారా? చెప్పండి. ఇట్లాంటిదంట అన్న చెప్పే వాక్యాలు బాగుంటాయి కానీ కొంచెం తట్టుకోలేను. ఎందుకని? ఆయన చెప్పే వాక్యాలకు నా నోరు బాగుపడిద్దిగా, ఆయన చెప్పే వాక్యాలు నా హృదయం బాగుపడిద్దిగా. నేను స్తోత్రం. ఆయన చెప్పే వాక్యాలకి నేను పరిశుద్ధురాలను అవుతాగా. అందుకని నాకు ఒకడు ఉన్నాడు మామ నా ఇంట్లో. నా ఇల్లు అంటే ఏంటిది? నా హృదయంలో. ఎవడాడు మామ? సాతాడు. వాడు బాని ఇట్లా నన్ను. నేను స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం చెప్తుంది, దురద చెవులు గలవారై. ఏ చెవులంట? దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. స్వకీయ దురాశలు అంటే ఏంటి? వాళ్ళకున్న ఆశలకు తగ్గ పాస్టర్లు ఎన్నుకుంటారు. ఆశలకు తగ్గట్టుగా అబ్బో ఆయన అయితే వద్దు, అక్కడ పోతే మనం అబ్బో ఇవన్నీ మార్చేయాలి. నేను స్తోత్రం కలుగునుగాక. ఏడైతే అసలు ఏమీ ఉండదు, ఎట్ట పోయినా బలారాధన ఎత్తారు. నేను స్తోత్రాలు చెప్పండి. ఎట్టనబోయి కూర్చో. నేను స్తోత్రం. 10 మూరలు పూలు పెట్టుకొని పో, కాళ్ళకి అర్థమైన చేతులకి పసుపులు పూసుకొని పో, ఏ గంగిరెద్ది ఆసం వేసుకున్నాను పో. ఏం చేస్తాడు? బలారాధన ఇచ్చేస్తాడు. ఇక్కడ అడిగే నాదుడు ఎవడలేడు, ప్రశ్నించడు. ఇక్కడ ముందు అవి బలారాధన ఇవ్వడమే కాదు, 4 కూరలు వేసి పోబెడతాడు చక్కగా. ఎక్కడ పోవడానికి? బాగా బలిసి అగ్నిగుండంలో గాలిపోవడానికి. నేను స్తోత్రం కలుగునుగాక. అదే చెప్తుంది యాకోబు పత్రికలో, వద దినమందు మిమ్మల్ని మీరు పోషించుకుంటారు అంటాడు. వద దినమందు అంటే ఏంటి? వద అంటే కొయ్యటం. వద దినమందు మిమ్మల్ని మీరు పోషించుకుంటారు. 4 కాదు 10 కూరలు వేసి పెడతారు. అర్థమైందా? యేసయ్య అంటున్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకూడదు. మీ చర్చిలో అన్నం పెడతారా? ఏం పెట్టం అసలుకి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పెట్టట్లేదులేండి, ఈ మధ్య మా వాళ్ళకి కష్టం అయిపోయింది పెట్టడం. అల్లెలు చెప్పండి. మరి అన్నం పెట్టకుండా ఎట్టుంటారులే. దాని స్తోత్రం కలుగునుగాక. కానీ ఆ తిండి కోసమే రావచ్చా మందిరాలకి? దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వాక్యం చెప్తుంది దురద చెవులు అంట. ఏ చెవులండి? దురద చెవులు. అబ్బో ఈ వాక్యం మనకి అబ్బో ఇది మనకి ఎక్కేటట్లేవు. అందుకే చదవడానికి ఒకసారి, దురద చెవులు గలవారై సత్యమునకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులంట. ఎవరండి? అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక. దేనికి ఇవ్వట్ల చెవు? ఈరోజు మీరు దేనికి ఇవ్వాలి చెప్పండి? చెవులు ముచ్చట్లకా? సత్యానికి అనవాళ్ళు చేతులేస్తాను. ముచ్చట్ల కంటే ఇక మీ ఇష్టం, ఎక్కడికైనా స్తోత్రం. సత్యానికి చెవునియ్యాలి. హల్లెలూయా. పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి చెవునిచ్చింది లూదియా ఒక్కటేనంట. తల్లి పాపం ఇంట్రెస్ట్గా వింటుందంట. మిగతా వాళ్ళందరూ ఎందుకిలా? ఏ చెవులు? దురద చెవులు. హల్లెలూయా. లూదియా తల్లి ఒక్కతే చెవిచ్చింది. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్ళామని కాదు, నీకు ఎంత మార్పు వచ్చింది. ఆ మధ్య భయంకరంగా బూతులు తిట్టే ఒక ఆమె, నా ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు ఎట్నో ఎవరో బట్టకొత్తి వాక్యం వినది, ఒక్క దెబ్బకి మార్పు చెందింది ఆమె.
మార్పు చెందిన తర్వాత ఆమెలో చిన్న లోపం కనబడితే ఒక నెలలో నేను బల్లారాధన ఇవ్వనని చెప్పా. ఆమె ఏం చేసిందంటే నా మీద అలిగి, మీదే నా చర్చి, మాకు ఇంట్లో ఎక్కడ లేవు ఆ చర్చిలు, నేను స్తోత్రం అని చెప్పేసి ఏం చేసింది, నేను అన్నాను ప్లీజ్ దయచేసి వెళ్ళి రండి అని చెప్పి పంపించా. 4 నెలల తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని చర్చిలో. ఎట్టందంటే సిగ్గులేంది మొగుడు పెళ్ళికి పోయిందంట. నేను స్తోత్రం కలుగునక హల్లెలూయా అంటే అర్థం ఏంటి, విడిచి వచ్చిన మళ్ళీ ఇంటికి వచ్చినట్టు. నేను స్తోత్రం. ఈ లోపు ఏం జరిగిందంటే నన్ను చూసి ఎట్ట వేసుకుంటుంది, ఎట్ట వేసుకున్న బల్లారాధన ఇచ్చేటప్పుడు మాకు తెలిసిపోద్దిగా. ఇక ఈ లోపు ఏం జరిగిందంటే మన వాళ్ళు ఊరుకుంటారా, వాక్యాలు అడగరు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయి వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఎట్టో పోయి వచ్చింది కదా, తప్పిపోయిన కుమారుల్లాగా మనసు మార్చుకొని మళ్ళీ ఎన్ని ప్రశ్నలు అవసరమా. మొత్తానికి ఒక ఆమె అడిగితే ఏమని చెప్పిందంటే, మా ఆయన ఇంతకుముందు ఆ చర్చికి పోయినప్పుడు నువ్వు బూతులు మానుకున్నవే, ఈ చర్చికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాత నోరు మళ్ళీ పెరిగింది నీకు, అక్కడికి పోతే లేకపోతే తంతానన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆమె నిజంగా చర్చి కోసం వచ్చినట్ట, భర్త తంతానంటే వచ్చిందా? అంతకుముందు ఎప్పుడు ఆ చర్చికి వెళ్ళినప్పుడు నీకు నోరే లేదు, చాలా విధేయత కలిగి ఉన్నావు, ఆ పాస్టర్ గారు ఏం బోధిస్తాడో కానీ భలే లోపడ్డావు నాకు. ఇప్పుడేమో రోజు నన్ను దంతున్నావు, తిడుతున్నావు. అసలుకి చూడండి, మార్పు రావాలి. వాక్యం వింటున్నప్పుడు ఏం కావాలి చెప్పండి, మార్పు రావాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ప్రవర్తన మారాలి, పరిశుద్ధత కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ బ్రతుకులు బాగుపరిచే దైవ సన్నిధికి వెళ్ళండి, తప్పులేదు. బ్రతుకులు సరిచేసే, మిమ్మల్ని పరిశుద్ధపరిచే వాక్యాలు బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తప్పులేదు. మీరు మార్పు చెందాలి. మాటగా ఏ చర్చికి రావాల్సిన అవసరం లేదు. మీరు దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకనంటే మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. ఎందుకంటే నోవాహు కాలంలో దేవుడు చెప్పినప్పుడు ఆయన మాటకి సంపూర్ణముగా నోవాహు లోబడ్డాడు, కానీ మిగతా వాళ్ళు లోబడలేదు. ఒక దినాన జలప్రలయం రానే వచ్చేసింది, నీళ్లు పెరుగుతా ఉన్నాయి. అంటే ఆకాశ తుమ్ములు దేవుడు ఇప్పాడు, కింద భూమి బద్దలైపోయి కింద నుండి నీళ్ళు వస్తున్నాయి, పై నుండి నీళ్లు, కింద నుండి నీళ్లు పెరిగే కొలది వాడ పైకి లేచిపోతుంది. అర్థమైందా? ఈ భక్తిహీనులందరూ ఏమైపోతున్నారు, మునిగిపోతున్నారు. చిన్న చిన్న కొండలు, చిన్న చిన్న ఏమంటారు, పర్వతాలన్నీ మునిగిపోతున్నాయి. చివరికి అది అరారాతు పర్వతం మీద నిలబడిందంటే ఎంత ప్రళయం వచ్చిందో చూడండి. దాని స్తోత్రం కలుగునగాక. అతి త్వరలో ఈ ప్రపంచానికి ప్రళయం రాబోతుంది. అతి తొందరలో నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచమే నాశనం కాబోతుంది. వాక్యం చెప్తుంది, పంచభూతములు మహా వేండ్రముతో లయము కాబోతున్నాయని. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అక్కడ నా ప్రియమైన బిడ్డలారా, పంచభూతములంటే పంచ అనగా 5 2వ అధ్యాయం 10వ వాక్యంలో అంట 3:10 అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెండ్రముతో లయమైపోవును. చూసారా, పంచభూతములు అంటే ఏంటండి? పంచ అనగా 5, భూతములంటే దయ్యాలని కాదు అక్కడ అర్థం. పంచభూతములు అనగా 1 ఆకాశం, 2 భూమి, 3వది గాలి, 4వది అగ్ని, 5వది నీరు. ఈ అన్నిటిని కలిపి ఏమంటారండి? పంచభూతములు. ఈ పంచభూతములు కూడా కాలిపోయే రోజు రాబోతుందంట. అంటే ఈ భూమి మీద మనం కట్టుకున్నది, కొన్నది, సంపాదించినది ఏది కూడా ఈ భూమి మీద ఉండదు. దాని స్తోత్రం కలుగునగాక. చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మొన్న ఒక యవనస్తుడు తాగి బైక్ దోలి ఒక బస్సు కింద పెడితే బస్సులో వాళ్ళందరూ ఏమైపోయారు? మొత్తం బూడిదైపోయారు. ఆ వార్తలు మీ ఎంతమంది అన్నారు? చేతులు ఎత్తండి. దాదాపు తెలుసు. ఒకప్పుడు అంటే మనకి ఈ మీడియా లేదు, నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాధ్యమాలు లేవు కనుక ఏ మూల ఏం జరిగిందో మనకు తెలిసేది కాదు. ఇప్పుడు క్షణంలో తెలిసిపోతుంది, క్షణంలో. అర్థమైందా? ఆ బస్సును చూసినప్పుడు నాకు అనిపించిందండి, తప్పించుకోవడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి ఉంటారు తప్పించుకోవడానికి. ఆ మధ్య గుజరాత్ అహ్మదాబాద్లో ఆయిల్ ప్రాబ్లం వల్ల ఒక విమానం, నా ప్రియమైన బిడ్డలారా, తగలబడిపోయింది. మొత్తం కింద పడిపోయి ఎంతమంది చచ్చిపోయి 270 మంది లేచిపోయారు. వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు చికెన్ ఫ్రై
రోస్ట్ అంటారు చూడండి, ఆ టైప్లో నిలక్కిపోయి ఉన్నారండి. మనిషి జీవితం ఎంత అల్పమైందో గమనించారా? ప్రభు వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. సిద్ధపడండి, సిద్ధపడండి, పరిశుద్ధతతో సిద్ధపడండి, దైవ భయముతో సిద్ధపడండి. నా ప్రియదేని బిడ్డలారా, నువ్వు ఏ చర్చికి వెళ్తావు నేను అడగను, నీ దైవజనుడు ఎవరో నేను అడగను. వెళ్ళండి, నీకు నచ్చిన చర్చికి వెళ్ళిపో. దైవ భయంతో బ్రతకండి. నీ జీవితం మారాలి, బ్రతుకు మారాలి, హృదయం మారాలి. ఇళ్లలో ప్రార్థనలు ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ లోకము శాశ్వతము కాదు, కొద్ది కాలమే మనం ఈ భూమి మీద ఉండేదన్న ఒక గ్రహింపు ఉండాలి. వాళ్ళందరూ అనుకుంటున్నారు, నోవాహు చెప్తున్నాడు 120 సంవత్సరాల నుండి ఇంకెప్పుడు ఆ ప్రళయం, అదంతా ఉట్టిదేలే అనుకున్నారు. కానీ ఆ చెప్పిన మాట ప్రకారం టైం వచ్చినప్పుడు వచ్చింది. నా ప్రియతిని బిడ్డలారా, అందరు నశించిపోతున్నారు. జలప్రలయంతో నశించిపోతున్నారు. నోవాహు వాడతీయ్యా, అయ్యా మేము కూడా నీ పనికి సహకరించాం కదా, మేము కూడా ఈ వాడగట్టేటప్పుడు కొద్దిగా నీకు సహాయం చేశాం కదా, కొంచెం తలుపు తీయొచ్చు కదా అంటే, తలుపులు వేసింది ఆయన, తాళాలు వేసింది కూడా ఆయన దగ్గర ఉంది. ఆ తాళం చేతులు తీయాలని నాకు ఉంది, మిమ్మల్ని రక్షించాలని నాకు ఉంది ఆశ. కానీ ఇప్పుడు సమయం దాటిపోయింది. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, ప్రభు రాకడ సిద్ధపడాలని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులెత్తండి. అందరూ ఈ పమిడిమరు ప్రాంతంలో అందరూ సిద్ధపడాలని నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేదు. మీరందరూ ప్రభు రాజ్యంలో ఉందురుగాక, మీ కుటుంబాలని ప్రభు రాజ్యంలో ఉండునుగాక. మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, జీవితాలు మారాలి, కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి మారు మనసు రావాలి. దేవుని బిడ్డ అని చెప్పుకుంటారు కొంతమంది సహోదరులు. నా ప్రియదిని బిడ్డారా, మందు మానేశారా? చెప్పండి. మందు మానేశారా? జోజాలు మానేశారా? విచారం మానేశారా? అవన్నీ జరుగుతూనే నేను క్రిస్టియన్ నేను ఎలా చెప్పుకుంటావు? నువ్వు దేవుని బిడ్డని ఎలా చెప్పుకుంటావు? ఏ రోజన్నా ఏడ్చావా? ఆ మధ్య ఒక సహోదరుడికి భయంకరమైన జబ్బు వచ్చింది. హాస్పిటల్కి నన్ను పిలిచారు. అతనికి ఎన్నోసార్లు చెప్పుంటాను నేను మార్పు చెందమని. నా ప్రియదిని బిడ్డలారా, ఇప్పుడు మారుతాను, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. డాక్టర్లు అన్నారు 7 రోజుల మనిషే కానీ సంవత్సరాల మనిషి కాదని చెప్పారు. నేను చెప్పాను, ఎన్నిసార్లు చెప్పుంటా. ఈ చివరి క్షణాల్లో అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది, నేను మారుతాను, ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను యథార్థంగా. కానీ ఇంక దేవుడి చేతిలో ఉన్నావు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుడి చేతిలో ఉన్నావు. దేవుడు కనికరం చూపాడు, జాలి చూపించాడు, దయ చూపించాడు. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడు నీకు. ఆ రోజు దేవుని స్వరం అతనికి ఇంపుగా లేదు, దేవుని స్వరము అతని చెవులకి రుచించలేదు. కానీ ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో దేవుడా నన్ను ఒక్కసారి రక్షించు, బ్రతికించని కేకలేస్తున్నాడు. ప్రియదేని బిడ్డలారా, బ్రతకలేదండి, చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. చచ్చిపోతే ఆ శవాన్ని కూడా ఇవ్వాల. గవర్నమెంటు హాస్పిటల్లో దాన్ని ఏమంటారు, కరెంటుతో కాల్చేస్తారు చూసారా, కరెంటుతో కాల్చేసారు. నా ప్రియదేని బిడ్డలారా, మార్పు చెందమని ఎన్నోసార్లు చెప్పాను నేను అతనికి, ఎన్నోసార్లు. ఎందుకనంటే అతను పెళ్లి చేసింది నేనే. దేవుని స్తోత్రాలు చెప్పండి. అతను పెళ్లి చేసింది నేనే. అతను ఎక్కడో హైదరాబాద్ అతను పేరిచ్చారులో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఈ అమ్మాయి తాలూకు వాళ్ళ ద్వారా నేను పెళ్లి చేశాను. అతను నాకు తెలియదు. ఆ రోజు చెప్పాను, నువ్వు క్రైస్తవ పెళ్లి చేసుకున్నావు, మార్పు చెందు, ఇది అనంటే మారతానన్నాడు కానీ మార్పు లేదు. ఏం జబ్బు వచ్చిందో, కడుపులో నొప్పి అన్నాడు. అంతే. ప్రార్థన చేశాం. నా ప్రియదేని బిడ్డలారా, దేవుడు కరుణించనదే సేవకుడు మాత్రం ఏం చేస్తాడండి? ఏమైనా చేయగలడా? దేవుడి చేతిలో ఉంది. హాస్పిటల్లో తీసుకెళ్తే అన్ని జబ్బులు ఉన్నాయి వీడికి అన్నారు. ఎయిడ్స్ వ్యాధి, కిడ్నీలు ఫెయిల్యూర్, తర్వాత రకరకాల జబ్బులు చెప్పేశారు. నా ప్రియదేని బిడ్డ, చివరి క్షణంలో వచ్చి అప్పుడు దేవుడా అని దేవుడి మీద పడితే దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? అన్నీ బాగున్నప్పుడే, బలం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావాలి నువ్వు. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమందికి నాకు అందం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ కూడా లోకంలో అరిగిపోయిన తర్వాత, డొక్కైన తర్వాత అప్పుడు వస్తా దేవుడి దగ్గరికి. ఒకసారి వరంగల్ మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు పరిచర్య చేయడానికి కొంతమంది పిల్లలను పెట్టారు. ఏది టీలు బోయిలు అందియడానికి, భోజనాలు పెట్టడానికి. ఈలోపు ఒక యవనస్త్రాలు వచ్చింది, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అని. చేశాను.
చేసిన తర్వాత అమ్మ రక్షించబడ్డావు చెల్లి అన్న. రక్షించబడ్డావు అని అంటే గేందా నాకు అట్లా మాట్లాడుతీవి, ఈ వయసులోనే రక్షణ నాకు అంటుంది. ఏ వయసులో? అప్పటికే 18-19 ఉన్నాయి అమ్మగారికి. దాని స్తోత్రం. ఈ వయసులో ఏందన్నా ఎప్పుడో ముసలోళ్ళు అప్పుడుగా తీసుకునేది రక్షణ అంటుంది. నేనేం చేశారంటే నా ప్రియ దీన్ని బిడ్డలారా, ఒక గ్లాసులో పాలో ఏదో తెచ్చారు గుర్తులేదు, అది తాగి సగం ఇచ్చా అమ్మాయికి, నువ్వు తాగమ్మా అన్న. కోప్పడింది నా మీద. నీ ఎంగిల్ నేను ఎడ తాగాలన్నా అన్నది. అంతే కదా, నా ఎంగిల్ నువ్వు తాగవుగా. రేపు నువ్వు లోకంలో ఎంగిలైతే దేవుడు నిన్ను తాగుతాడా? చెప్పండి. లోకములో పాపములో శాపములో నువ్వు ఎంగిలైపోతే, ఈరోజు నేను ఈ ఎంగిల్ టీయో పాలో ఇస్తే నువ్వు ఇష్టపడట్లేదు, నేను కావాలని ఇవ్వలేదు, నీకు కనిపు కలగాలని ఇచ్చాను. అయ్యి రేపు నువ్వు లోకములో ఎంగిలైపోయిన తర్వాత, తెలిసి తప్పులు చేసిన తర్వాత, తెలిసి నువ్వు ఇష్టానుసారంగా బ్రతికి పాపపు ఊబిలో మురిగిపోయి నీ అవయవాలు దేనికి పనికిరాని సమయంలో దేవా ఆకాశమందు నీవో తప్ప అని అప్పుడు వస్తే దేవుడు ఎట్ట ఇష్టపడతాడమ్మా నిన్ను? చెప్పండి, ఇష్టపడతాడా? అన్నీ బాగున్నాయి. ఇప్పుడు దేవునికి అప్పగించుకునే జీవితాన్ని దేవుని స్తోత్రం కలుగునగాక. యవ్వనము బహు విలువైనది. బహు విలువైనది. ఒక పాస్టర్ గారు, నేను నా ప్రియదని బిడ్డలారా చిన్న వయసులోనే సేవకు వచ్చాను. 14వ సంవత్సరంలో నేను బాప్తిసం పొందాను. 15వ ఏట నేను పాస్టర్ గారిని. నా ప్రియదని బిడ్డలారా, ఒక మన ఆంధ్ర కాదు, బెంగళూరు, తమిళనాడు ఆ ఏరియాలో కూడా స్పీకర్గా 15వ ఏట నేను వాక్యం చెప్పా. దేవుని స్తోత్రాలు చెప్పండి. 15వ ఏట మంచి టీనేజ్ వయసులో ప్రభువు నన్ను రక్షించాడు. అర్థమైందా? ఈ మధ్య ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యో నేను ఒకసారి మీ చర్చికి రావాలనుకుంటున్నాను అన్నాడు ఒక ఆయన. ఆయన ఎవరో తెలుసా? ఒక రిటైర్డ్ డిఎస్పి గారు. ఎందుకు అంకులు అని అడిగా. మీరు పిల్లలు కదా, మీకు బల్లారాధన ఇద్దామని అన్నాడు. ఏమి ఇవ్వటానికంట? బల్లారాధన మిమ్మల్ని బలపరచటానికి అన్న. నేను అన్నాను, ఈ మాట ఒక 20-30 ఏండ్ల క్రిందట అంటే బలేగుండేది. నువ్వు దాని స్తోత్రం. ఇప్పుడు దాకా ఏం చేశారంటే, నేను మొన్నటిదాకా సర్వీస్లో ఉన్నాను కదా. సర్వీస్ అయిపోయిన డొక్కు బండివి ఇప్పుడు వచ్చి మాకేమిస్తావు? బల్లారాధన ఇస్తావు. ఇప్పుడు వచ్చే నీ బలము, శక్తి, జ్ఞానం అంతా ఎక్కడ ఉపయోగించావు? గవర్నమెంట్కి ఉపయోగించి అక్కడికి నువ్వు పనికిరావు. నీ సర్వీసు అంటే దాన్ని ఏమంటారు? నువ్వు అదంటారు చూడండి, నాకు అయిపోయింది నీ సర్వీసు, పనికిరావని అక్కడ నెట్టేసి ఇప్పుడు బ్యాగ్ వేసుకొని చేతికి 3 ఉంగరాలు పెట్టుకొని నీకేమెత్తానా? బల్లారాధన ఎత్తా. నేను అన్నా, నువ్వే నా దగ్గర తీసుకోవాలన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. వీడికేమో చాలా పొగురుగా ఉంది అన్నాడంట పాస్టర్. ఇంకో పాస్టర్తో చెప్పినంట, వీడికేదో చాలా పొగురున్నట్టుందే ఈ పాస్టర్కి అన్నాడంట. నేను పోయిన తర్వాత వయసున్నప్పుడేమో లోకంలో అరిగిపోయి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు నేను పాస్టర్ అని చెప్పి బ్యాగులు వేసుకొని తిరిగితే ఎవరు కొంపలు ముంచాలని? చెప్పండి, ఎవరు కొంపలు ముంచాలని? బిజినెస్లు చేసుకుంటూ పాస్టరు, ఉద్యోగాలు చేసుకుంటూ పాస్టరు. అసలు ఎవడు పిలిచాడు మిమ్మల్ని సేవకి? ఉద్యోగం మేము చేసుకోవచ్చుగా, వ్యాపారాలు చేసుకోవచ్చుగా, మళ్ళీ సేవ ఎందుకు నీకు బోర్డు? నా మాట ఎంతమందికి అర్థమైంది? ఒక దాసుడు 2 యజమానులకి దాసుడుగా ఉండనేరడు. పిలవగానే పడవలు విడిచిపెట్టారు, వాళ్ళను విడిచిపెట్టి వచ్చారు. పిలవగానే గొప్ప గొప్ప ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చారు. ఈరోజు ఆ వ్యాపారాలు విడిచిపెట్టకుండా మళ్ళీ నేను ఎవరన్నా నీ పాస్టర్ అండి, నీ పాస్టర్ని ఎవడరా నీకు చెప్పింది పాస్టర్ అని? నేను స్తోత్రం కలుగును గాక. నీకు నువ్వు పెట్టుకున్నావు కానీ బోర్డు, ఎవరు పిలిచారు నిన్ను? నిజంగా నువ్వు దేవుడు పిలిస్తే దేవుని కోసం సమస్తం విడిచిపెట్టి బయలుదేరి వస్తేనే నిజమైన బోధ బోధించగలుగుతావు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా పిలిచారా ఇక్కడికి? మాకై మేము వచ్చాం, అందుకని మేము మీ దగ్గర ఏమో ఆశించాం కాబట్టి ఉన్న వాక్యం ఉన్నట్టుగా బోధిస్తాం, వెళ్ళిపోతాం. ఎందుకని మీ దగ్గర మేమేం ఆశపడలా. హల్లెలూయా. మిమ్మల్ని మెత్తగా అద్దాల్సిన అవసరం మాకేం లేదు. సత్యవాక్యం సరిగా బోధించడం రేపొద్దున ఉంటామో పోతామో తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్తున్నావు? ప్రభు రాకడ సిద్ధపడండి, పరిశుద్ధంగా బ్రతకండి. ఈ పరిశుద్ధత ఎలా కలుగుతుంది? అట్టాని చెప్పరు. నాకు ఇది ఏదంటారు చూడండి, ఒక మాంత్రికుల ఓం భీం నీకు అది ఉంది ఇది ఉందని, ఇది ఒక మాయబోధలో. నా వాక్కు ఎవనుకుంటేనో వాడు సత్యమును బట్టే మాట్లాడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యం అనే మాటలు నోవాహు విన్నాడు గనుక సిద్ధపడ్డాడు. దేవుని యొక్క మాటలనే వాక్యము నోవాహు విన్నాడు గనుక ఆ జలప్రలయ కాలంలో ఎత్తబడ్డాడు. దేవుని యొక్క వాక్యం అనే మాటలు నోవాహు విన్నాడు గనుక పర్వతం మీద స్థిరపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీళ్ళల్లో వాడ లేచెను, నడిచెను, పర్వతం మీద నిలిచెను. చెప్పండి, నీళ్ళల్లో పడవ లేచెను, నడచెను, పర్వతం మీద నిలిచెను. ఈ లోకమనే ఈ పాప ప్రపంచములో, ఈ లోకమనే సంద్రములో వాడనని ఆత్మీయ జీవితం లేవాలి, మునిగిపోకూడదు. పాపముతో ఏకీభవించి పాపముతో రాజీ పడిపోయి కుర్తి భక్తులు చేయకూడదు దేవుని బిడ్డలో. అలాంటి బోధలు, అలాంటి విధానాలు మీకు అర్థం కాకపోతే అదిగో చూడండి, ఆ 8 మందికి అర్థమైంది, లక్షల మందికి అర్థం కాల. దేవుని స్తోత్రం. 8 మందికి అర్థమైంది కానీ మిగతా వాళ్ళకి అర్థం కాలేదే. ఈ రోజున కూడా దేవుని యొక్క సత్యమైన మాటలు అందరికీ అర్థమవుతాయా? కొద్దిమందికి అర్థమయ్యేది. ఇప్పుడు పౌలు గారు అంటే చాలా అద్భుతాలు చేసిన దైవజనుడు. ఎన్ని వందల మంది వచ్చి ఉంటారు అక్కడికి నది తీరానికి, కానీ వాక్యం అర్థమైంది ఎంతమందికి? ఒక్కరికే. ఈరోజు మీలో ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పే మాట. అర్థమవుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు అర్థం కాదు, నేను వ్యర్థమైపోతా. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇదేం పెట్టాల, నోవాహు వలె మనము సిద్ధపడాలి. రెండోది బుద్ధిగల కన్యకలు. రెండోది ఏంటంటే చెప్పండి, బుద్ధిగల కన్యకలు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనకు తెలుసు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారంట. పాపం ఎందుకనో పెండ్లి కుమారుడు కాస్త లేట్ చేసాడు. ఈలోపు అందరూ కునికి నిద్రపోతూ ఉన్నారట. నిద్రపోతున్నప్పుడు మధ్యరాత్రిలో ఒక స్వరం వినబడుతుంది. ఏంటి? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి అనగానే నా ప్రియమైన బిడ్డలారా, బుద్ధిగల 5 కన్యకలు అలాగే బుద్ధి లేని కన్యకలు లేచారు. అందరు దీపాలు ఆరిపోయాయి. ఈ బుద్ధిగల కన్యకులు ఎగస్ట్రా నూనె ఆయిల్ తీసుకొని పోయారు కదా, నూనె పోసుకొని రగిలించుకొని ఆ ప్రమిదలతో పెండ్లి కుమారుని ఎదుర్కొని పోతున్నప్పుడు బుద్ధి లేని కన్యకలు అంటున్నారు, అయ్యయ్యో మా ప్రమిదలలో ఏమీ లేదు, నూనె లేదు, ఆయిల్ అయిపోయింది, కాస్త పోస్తారా అని అడిగితే ఈ బుద్ధిగల కన్యకలు ఏమంటున్నారంటే, మా ఆయిల్ మాకు సరిపోద్ది, మా అభిషేకం మాకు సరిపోద్ది. అలా చెప్పండి గట్టిగా. అభిషేకం ఎవరికి ఇవ్వలేము మనం. ప్రేమ ఉండాలి గట్ట అయితే. ఏమండి, ప్రేమ ఉండాలి కదా. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు ఏమని ఉంటారు, మీకు ప్రేమ లేదా, కొంచెమైనా పోయొచ్చుగా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడుగా. ఆ నీతి వాక్యాలు అప్పుడు. దేని స్తోత్రం. అప్పుడు ఇక్కడ సిద్ధపడే పెళ్లి కుమారుని ఎదుర్కొనేటప్పుడు కాదయ్యే. హల్లెలూయా. మా నూనె మాకు సరిపోయింది, మీరు వెళ్ళి నూనె అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. ఈలోపు ఏం జరిగింది, వీళ్ళు వెళ్ళి తెచ్చుకొని వచ్చేలోపు ఇక్కడ ఏమేయబడ్డాయండి? తలుపులు వేయబడ్డాయి. వచ్చి తలుపు కొడుతున్నారంట. అయ్యా మాకు తలుపుది అంటే పెండ్లి కుమారుడు బయటకు వచ్చి ఏమన్నాడు, హూ ఆర్ యూ, ఐ డోంట్ నో, గెట్ అవుట్ అన్నాడు. దాని స్తోత్ర. మీరు ఎవరండి అసలుకి? ఏమండి, వారి వలె వీరికి ప్రమిదలు ఉన్నాయి, వారి వలె వీరికి కొంచెం నూనె ఉంది, వారి వలె వీరికి ఒత్తులు ఉన్నాయి, వారి వలె వీరు సిద్ధపడ్డారు, వారి వలె వీళ్ళు కన్యకలే. కానీ వీళ్ళకి లేనిది ఏంటంటే కావాల్సినంత నూనె లేదు. హల్లెలూయా. ఈ రోజున అన్ని సంఘాలుగానే పిలువబడుతున్నాయి. ఇక్కడ కన్యకలు అనగా సంఘాలు, అన్ని సంఘాలుగానే పిలువబడుతున్నాయి. కానీ నూనె ఉన్న సంఘాలు కొద్దిమందే. దాని స్తోత్ర. నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం అండి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మారు మనసు పొందిన వారు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మని అభిషేకం పొందాలి కదా. పరిశుద్ధాత్మని అభిషేకం పొందాలి కదా. నా ప్రియమైన బిడ్డలారా, 120 మంది మేడ గదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన అందరి మీద దిగాడు. అందరూ వాక్శక్తి పొంది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సంఘము ఆవిర్భవించింది అప్పుడే. అప్పటిదాకా 120 మందిగా ఉన్నవారు 3000 మంది అయ్యారు. ఆ తర్వాత నా ప్రియమైన బిడ్డలారా, వారి జీవితంలో గొప్ప మార్పు కలిగింది. ఒక సంఘం స్థాపించబడింది. ఆ సంఘము ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క యేసయ్య 12 మంది అయ్యారు. 12 మందిలో నా ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి తప్పిపోయాడు. అతని స్థానంలో మత్తీయ వచ్చాడు. 12 మందిని లేపేశారు. తర్వాత ఎంతమంది? 12,000 మంది అయ్యారు. 12,000 మందిని లేపేయాలని చూస్తే ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచమే
క్రైస్తవ స్వాధీనమైపోయింది. ఎందుకనంటే నా ప్రీతిని బిడ్డలారా, ఆ రోజుల్లో క్రైస్తవ్యాన్ని ఆర్పేయాలని చాలామంది చూశారు. ఈరోజు నా ప్రీతిని బిడ్డలారా, సంఘానికి మారు మనసు ఉన్న, బాప్తిస్మం ఉన్న, ప్రధానంగా ఏముండాలి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, నూనె ఉండాలి. ఆ నూనె కూడా ఏదో 2-3 భాషలు మాట్లాడితేనే కుదరదు. కావాల్సినంత కొలతలేని అభిషేకం, కొలతలేని అభిషేకం, కొలతలేని అభిషేకం. ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, గాఢ నిద్రపోయి లేచిన వీరి ప్రమిదలు ఎలిగాయి, కానీ వారి ప్రమిదలు ఎలగట్లేదు. అంటే తగినంత అభిషేకం వారికి లేదు. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు పాటలు పాడినా, ప్రార్థన చేసినా, మందిరానికి వెళ్ళినా, కానుకలు ఇచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. పరిశుద్ధాత్మ శక్తి పొంది అన్య భాషలనే గుర్తుతో అభిషేకంతో నింపబడాలి దేవుని బిడ్డలు. ఎందుకనంటే ప్రభు రాకడికి ఈ విధమైనటువంటి దేవదూతల భాష సంఘానికి, అలాగే దేవునికి, అలాగే సాతానుడికి మాత్రమే ఈ భాష అర్థమయ్యేది. సాతానుడికి అర్థం కాదు, దేవునికి అలాగే సంఘానికి మాత్రమే, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఇవి దేవదూతల భాషలని వాక్యం చెప్తుంది. ఈ భాషలతో మాట్లాడువాడు తనకు తానే ప్రయోజనపరుచుకుంటున్నాడు. దేవుని సంఘము ఎక్కువగా అన్య భాషలతో మాట్లాడటం వలన ఈ అభిషేకం రెట్టింపు అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. కొంతమంది ఈ అనుభవాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను ఒకప్పుడు వ్యతిరేకించిన వాడిని, ఒకప్పుడు. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, నేను కూడా అర్థమైందా, సాదా సీదాగా సేవకు వచ్చినవాడిని కాదు. బైబిల్ ట్రైనింగ్ దాదాపు నా ప్రియమైన బిడ్డలారా 3 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ చదివాను నేను. అర్థమైంది. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనుభవాలు అనేది నాకు తెలియదు. చాలామంది ఎగతాళి చేసేవాడిని. కానీ ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని కొంతమంది చెప్పినప్పుడు నమ్మలేదు. దేవుని సన్నిధిలో ఒక్క సంవత్సరం ప్రభు సన్నిధిలో కనిపెట్టాను. ప్రభు ఇది ఇదేనంటే, 1 సంవత్సరం తర్వాత పెంతెకోస్తు దినాన దిగిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ రోజు నేను పొందవలసి వచ్చినప్పుడు అప్పుడు వచ్చాయి నాకు అన్య భాషలు. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడు దాకా నేను విమర్శించాను, నేను చాలామందిని ద్వేషించాను. ఇదేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారని. నా ప్రియమైన బిడ్డలారా, అందుకని మనము ప్రభు రాకడకు సిద్ధపడాలి అంటే రెండోది ఏముండాలి? అభిషేకము ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. మూడోది లాజరు వలె సిద్ధపడాలి. లాజరు అంటే ఏంటి తెలుసా మీకు? లాజరు ధనవంతుడు ఒకే ఊరిలో ఉన్నారు. లాజరు ధనవంతుడు ఒక ప్రాంతపు వారే. లాజరు ధనవంతులు ఎప్పుడూ ఒకరికొకరు చూసుకుంటూనే ఉన్నారు. లాజరేమో చనిపోయిన తర్వాత కలిగే స్థాయిని ఆశపడ్డాడు. ధనవంతుడు చనిపోక ముందుండే స్థాయిల్ని ధనవంతుడు కోరుకున్నాడు. లాజరు భోజనేమో చెత్త కుప్పలలో ఆడ దొరికితే ఆడ తినే భోజనం, మెతుకులు భోజనం. లాజరు భోజనం టేబుల్ భోజనం. ఇతని పడక, ధనవంతుని పడక పట్టె పరుపులు, కానీ లాజర్ యొక్క పడక నా ప్రియమైన బిడ్డలారా ఏ అరుగుల మీద ఏ రోడ్ల మీద పడుకుంటాడో తెలియదు. ఇతనికేమో ఓదారంగు వస్త్రములు అంటే రాజవస్త్రములు కలిగిన వాడు, ఇతనేమో చినిపోయిన వస్త్రములు కలిగిన వాడు. ఇతనేమో సమృద్ధి ఆరోగ్యం కలిగి ఉన్నాడు, ఇతనేమో రోగములతో అల్లాడిపోతూ ఉన్నాడు. ఇతనికి నా అనేవాళ్ళు అనేక మంది, ఇతనికేమో నా అని కాదు, పిలిస్తే కూడా దగ్గరికి వచ్చేవాడు ఎవడు లేడు. ఒక దినాన్ని ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు చాలా గొప్పగా భూస్థాపన ధనవంతుడికి జరిగింది. కానీ ధనవంతుని దగ్గరికి అతనికి తెలిసిన వాళ్ళు ఎందరో వచ్చారు, కానీ దేవదూతలు రాలా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ధనవంతుడు చచ్చిపోయినప్పుడు మనుషులు వచ్చారు కానీ దేవదూతలు రాలా. కానీ లాజరు చచ్చిపోయినప్పుడు దేవదూతలు వచ్చారంటండి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవదూతలు వచ్చారంట. అంటే ఎంత ఇంపార్టెంట్, ఎంత విఐపి అండి అతను, ఎంత విఐపి దేవుని దృష్టిలో. కానీ లాజరు అందరి దృష్టిలో నీచుడే, అసహ్యుడే, కానీ దేవుని దృష్టిలో గొప్ప, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ దేవుని దృష్టిలో. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయతలో ఎదిగే వాళ్ళకి ఈ లోకంలో ఏ విధమైన హంగామాలు లేకపోవచ్చు, ఈ లోకంలో సుఖభోగాలు లేకపోవచ్చు, గొప్ప ధనికులు కాకపోవచ్చు, సరైన ఇల్లు లేకపోవచ్చు. డోంట్ వరీ, ఏ భయపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు లాజరు వలె నీ మరణాంతరం కలగబోయే ఆ స్వాస్థ్యము కొరకు నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే. హల్లెలూయా. ఈ లోక భోగాలు మధ్య
సహోదరుడు దగ్గరికి వెళ్ళి, మన సంఘానికి సంబంధించిన ఒక సహోదరుడు, అయ్యా నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ ఎక్కడంటే ఇక్కడేనండి, అరవపల్లి పక్కన కాకాని అనే ఊరు ఉంది కదా, అక్కడ దాని స్తోత్రం కలుగునగా అడిగాడంట వాళ్ళ బంధువులు అతన్ని. ఏమనో తెలుసా, నువ్వు దాదాపు నాతో పాటు నాకంటే ముందు మందిరానికి వెళ్ళేవాడివి, మీ కుటుంబం అంతా మందిరానికి వెళ్ళేది, మీలో అసలు ఏం మార్పు రాలేదు, ఇది పరిస్థితి ఎట్లా అట్లా అట్లా అంటే, ఎందుకు రాలా మార్పు లేకపోతే 2 గేదెలు నెట్టకొన్నాను. ఏమంటున్నాడు చెప్పండి, 2 గేదెలు నెట్టకొన్నాను, 2 పోర్షన్ల బిల్డింగ్ ఎట్ట కట్టాను, దాని స్తోత్రం, 2 పెళ్ళిళ్ళు ఎట్ట చేశాను, కూతుర్ల పెళ్ళిళ్ళు, హల్లెలూయా, దాదాపు 100 గ్రాములు 200 గ్రాములు బంగారం ఎట్ట సంపాదించాను. వాడు చెప్పేవన్నీ ఏ సంబంధమైనవి, అన్నీ ఏ చెప్తున్నాడు అంట. చెప్పాడంట, ఒక్కసారి రారా బాబు నీ దండం పెడతాను, ఈ కాదురా ఇవన్నీ కాదురా, లాజరు వలె బ్రతకాలరా, ఈ లోకంలో ఇవన్నీ శాశ్వతం కాదు, సరే ఉంటే ఉన్నాయి కానీ వాటి మీద మనకు మనసు ఉండకూడదు, ఈ కాదురా దేవుడిచ్చే ఆశీర్వాదం. దుష్టత్వం నుండి విడిపించబడాలి మనం. నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా మేనలుడు కాబట్టి నీకు చెప్తున్నాను. నీలో చాలా లోపాలు కనపడుతున్నాయి రా, నీలో చాలా దుష్టక్రియలు కనపడుతున్నాయి. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? అపోస్తుల కార్యం చదవండి 3:28 అండి. నిజమైన ఆశీర్వాదం అంటే గేదెలు, బంగారాలు, 2 పోర్షన్ల బిల్డింగులు, పిల్లల పెళ్లి చేయటం, అది కాదు ఆశీర్వాదం. దేవుడు తన సేవకును పుట్టించి, ఎంతది 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన, చూడండి, దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వం నుండి విడిపించబడాల. చతురు పైకి దిగ్గట్టుగా చెప్పండి. అయ్యా ఒకప్పుడు పాపిని, తిరిగిపోతుండి, విచారిని, దొంగని, దోపిడి పనులు చేసేవాడిని, అన్యాయస్తుడిని, అక్రమముగా వావి వరుసలు లేకుండా బ్రతికాను. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నీ మారానంటే ఓకే, దేవుడు నిన్ను ఆశీర్వదించినట్టే. అవన్నీ కలిగి ఉండి నా గ్యాదలు ఇచ్చాడు, నాకు అయ్యి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, ఇదే ఆశీర్వాదం అంటే నిజంగా సాధారణ మోసమా కదా? ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కోట్లు ఉన్నాయి డబ్బు, అటైతే దేవుడు ఆశీర్వాదించినట్టేనా వాళ్ళనే? చెప్పండి. కోట్లు ఉన్నాయి. ఆ మధ్య ఒక ఎంపీ స్థానంలో ఉన్న ఒక అతను కర్ణాటకలో 2 లారీల డబ్బుని నదిలో వదిలేసాడంట. 2 లారీల డబ్బుని. ఎవరో సిబిఐ వాళ్ళు వస్తారని. దాని స్తోత్రం. ఇప్పుడు దేవుడు అతను కూడా దీవించినట్టేనా? ధనవంతుడు పరలోక రాజ్యం వెలుట కంటే సూది బెజ్జములో ఒంటి దొరటం సులభము, దరిద్రుడిగా బ్రతికాడు. ఎవరో లాజరు. నా ప్రియ దీని బిడ్డలారా, జరగని పరిస్థితులు మీరు అనుకోమాకండి. కొన్ని సందర్భాల్లో అయ్యా మాకు కొంచెం ఎంత నీతిగా యథార్థంగా భక్తిగా ఉంటున్నాం, ఆయనను మాకు ఏంటో ఎట్లా, కానీ అసలు నీతి న్యాయం తెలియనటువంటి ఆ ప్రజలేందో అయ్యగడుతున్నారు, ఇగో అంటున్నారు. మా దరిద్రం ఏంటో, ఎంత నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్న మా బ్రతులు ఎట తగలబడ్డాయని మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. హల్లెలూయా. ఏమీ లేకపోయినా దేవుడు మీకు రాజ్యం ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టిండి గట్టిగా. హల్లెలూయా. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు లోకాసు వార్త 6:20. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పరదైస్కి ఎవరు వెళ్ళారండి? ధనవంతుడే లాజరా? పేద లాజరే కదా వెళ్ళింది. పేద లాజరికి ఇల్లు లేదు, టేబుల్ భోజనం లేదు, పట్టె పరుపులు లేవు, కారులు లేవు, బంగళాలు లేవు, నానేవాడు ఎవడు లేడు. భూస్థాపన జరిగేటప్పుడు కూడా ఘనంగా ఏం జరగల. చచ్చిన కుక్కను తీసుకెళ్ళి దెబ్బలో పడేసినట్టు ఇతను ఎక్కడో పడేశారు. కానీ ధనవంతుడికి చాలా రకాలైన జరిగినాయి. 2 ప్లేసులు మారిపోయినాయి చచ్చిపోయిన తర్వాత. అప్పుడే దీని బిడ్డలారా, మరణానికి ముందున్న ఈ స్థాయిలు మనకొద్దు. మరణించిన తర్వాత అసలు స్థాయి మనందరికీ వచ్చేది ఏది? శాశ్వతమైన స్థాయి. చాలామంది ఈ 70-80 సంవత్సరాల జీవితంలోనే ఇవన్నీ మనం అనుభవించాలి, తర్వాత అసలు ఏం జరిగిద్దో మనకేం తెలుసు అనుకుంటారు. నా ప్రియ దీని బిడ్డలారా, అకార్డింగ్ టు బైబిల్, అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, లేఖనాల ప్రకారము అసలు లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆఫ్టర్ డెత్ రియల్ లైఫ్ స్టార్టెడ్. నా ప్రియ దీని బిడ్డలారా, మన అసలు లైఫ్ అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు కాదు. అసలు లైఫ్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడుందంత ఏంటండి? మనిషి పుట్టినవాడు, మహాత్ముడైన వాడు మట్టిలో కలిసిపోవాల్సిందే. దేని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు బోధలో కూడా
ఈ లోకంలో దేవుని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇయ్యగలుగుతాయి అనేది అవి పచ్చి అబద్ధము. ఆ బోధలు నమ్మకండి. ప్రభు రాకడికి పాపం నుండి ముక్తి చెంది పరిశుద్ధపరచబడి ప్రభువా నీ రాకడ ఎప్పుడని ఎదురు చూడటమే నిజమైన ఆశీర్వాదం, నిజమైన దీవెన. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేని స్తోత్రం కలుగునగాక. లేకపోతే వాడి వాళ్ళు చెప్తారా 2 గేదెలు కొన్నాను, 200 గ్రాముల బంగారం కొన్నాను, ఇల్లు కొన్నాను, 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను. పెళ్ళిళ్ళు జరుగుతాయిలేండి అవన్నీ. అవి కాదండి. నేను చనిపోతే ఇప్పుడు నా ఆత్మ నీ దగ్గరికి వస్తుందా లేదా, అది ప్రశ్న. నేను ఇప్పుడు చనిపోతే నా పరిస్థితి ఏంటి? అంగరంగ వైభవంగా సలవారాతి సమాధులతో మనల్ని భూస్థాపన చేయొచ్చు. మన ఆత్మ ఎక్కడికి పోతుంది? మట్టి అయినది మరలా మట్టిలో మన్నులో కలవాలి. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. అప్పుడు ఏదైనా పెట్టారు. ఎన్ని కళలతో వెళ్తున్నారు ఆ బస్సులో పాపం వాళ్ళు, ఎన్ని ఆశలతో వెళ్తున్నారండి. ఈ మధ్య ఇంకొక టెప్పర్ గుద్దింది. ఎక్కడ? సంగారెడ్డి దగ్గర ఏదో ఆ ఏరియాలో. ఎన్ని ఆశలతో వెళ్తున్నారు. 3 అక్క చెల్లెలు ఒకే సీట్లో కూర్చున్నారంట, 3 అవుట్. ఎన్ని ఆశలతో వెళ్తున్నారండి. మరణం ఎటు నుండి వస్తుందో నీకు తెలియదు సహోదరుడా. మరణం ఎటు నుండి వస్తుందో నీకు తెలియదు సహోదరి. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. మరలా మనం అందరం ఎక్కడ ఇట్ట కూర్చుంటామో కూర్చోలేమో, చెప్పలేమండి. ఏంటండి అంత పెద్ద మాట అంటే? ఇక జరగబోయే మాటలన్నీ పెద్ద మాటలే. ఎందుకని? నో గ్యారంటీ, నో వారంటీ. మన లైఫ్కి నో గ్యారంటీ, నో వారంటీ. అదిగో తిరుగుతున్న ఫ్యాన్కి గ్యారంటీ, వారంటీ. పెట్టిన సెల్ ఫోన్కి గ్యారంటీ, వారంటీ. ఇక వాటికున్న గ్యారంటీ, వారంటీలు. మనకి నో గ్యారంటీ, నో వారంటీ. దేని స్తోత్రం కలుగునగాక. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. నువ్వు సంపాదించుకోవాల్సింది దైవ జ్ఞానం, ఆ పరలోక రాజ్యం. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం అన్నాడు. ఏం ప్రయోజనం? అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక మహాచక్రవర్తి ఈ అఖిల బ్రహ్మాండమైన ఈ సృష్టిలో ఎన్నో రాజ్యాలని, చివరికి ఇంక్లూడింగ్ ఇండియాను కూడా నా ప్రియమైన బిడ్డలారా అతను స్వాధీనపరుచుకున్నాడు. దేని స్తోత్రం కలుగునగాక. అతను 33.5 సంవత్సరాలకి మొత్తాన్ని సంపాదించుకొని ఒకరోజు కూర్చొని ఏడుతున్నాడంట. తన దగ్గర ఉన్న సైన్యాధిపతులు వచ్చి, సార్ ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే, ఇక జయించడానికి నాకు ఏ దేశమో లేదురా అన్నాడంట. ఏ దేశం లేదు. ఒకరోజు రోగం వచ్చింది, రోగం ముదిరిపోయింది. నా ప్రియమైన బిడ్డలారా అనేక మంది వైద్యులు పరీక్షలు చేస్తున్నారు, అనేక రకాలైన ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, కానీ బ్రతకలేదు. చచ్చిపోయే క్షణాలలో ఆయన అన్నాడంట, ఇక నేను బ్రతకను, బ్రతుకు మీద నాకు ఆశ లేదు, చచ్చిపోతాను. ఒకవేళ నేను చచ్చిపోతే నా చచ్చిపోయినటువంటి ఈ డెడ్ బాడీని భుజముల దగ్గర పెట్లో పెడతారు కదా, భుజముల దగ్గర 2 రంధ్రాలు చేయించి నా చేతులు పారచాపి నన్ను తీసుకెళ్లాల్సింది ఎవరు మోయకూడదు నన్ను, నా డెడ్ బాడీని. కేవలం డాక్టర్లు మాత్రమే మోయాలి, వైద్యులు. ఎందుకు సార్ అని అడిగితే ఒక మాట చెప్పాడంట, నేను భుజములు దగ్గర ఎందుకు రంధ్రాలు పెట్టమన్నానంటే, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు గెలిచాను నేను నా తెలివితే, యుక్తితో, శక్తితో. కానీ ఒట్టి చేతులతోనే పోతున్నాను. అలెగ్జాండర్ ప్రపంచంలో ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు వజ్రాలు రత్నాలు చల్లిన ఒకే ఒక డెడ్ బాడీ. ఎవరిది? అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీక్ వీరుడు అంటారు చూసారా. నా ప్రియమైన కొన్ని కిలోమీటర్ల దూరంలో దారి పొడుగు అతను సంపాదించిన రత్నాలు వజ్రాలు చల్లుకుంటూ పోయారంట. మోసింది ఎవరు? డాక్టర్లు. ఎందుకు డాక్టర్లు మోయాలి సార్ అని అడిగితే, ఇంతమంది వైద్యులున్నా నా ప్రాణాన్ని ఆ దేవుడు తీసేటప్పుడు ఎవరు నన్ను కాపాడలేరు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రక్కన నీ భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. అర్థమైందా? నా జీవితం నా ఇష్టం అనొచ్చు, నాకు అందం ఉంది అనొచ్చు, నాకు బలం ఉంది అనొచ్చు, నాకు డబ్బు ఉంది అనొచ్చు, నాకు రాజకీయ బలం ఉంది, లేకపోతే గవర్నమెంట్ బలం, డిపార్ట్మెంట్లో బలం, అన్నీ ఉన్నాయి. కానీ నీ జీవితానికి నీ గ్యారెంటీ లేదు తెలుసా. అన్ని రకాలైనటువంటి అన్నిట్లో అన్ని సంపాదించిన వాడే, పొందిన వాడివే, కానీ ఏ క్షణాన నువ్వు రాలిపోతావు నీకు తెలియదు. అందుకని నా ప్రియతని బిడ్డలారా, కునుకక నిద్రపోక, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఆశ్రయించాలి. నీ జీవితం అల్పమైనది, బుడగ లాంటిది, చేతి నుండి జారెడి బుడగ లాంటిది. నా ప్రియతని బిడ్డలారా, నీటి బిందువు లాంటిది, ఎగిరిపోయే దుమ్ము లాంటిది, అలాగే రాలిపోయే ఆకు లాంటిది. నీ జీవితం అంత అల్పమైనది. చూశారుగా శవాలను ఎలా ఉన్నారు? నా ప్రియతని బిడ్డలారా, నీలిక్కిపోయారట.
ఎన్ని ఆశలతో వెళ్తున్నారండి. వాళ్ళ అందం ఏమైపోయింది, వారి డిగ్రీలన్నీ ఏమైపోయాయి. నాకు భలే బాధ కలిగింది. ఎన్ని ఆశలతో వెళ్తున్నారు. కొంతమంది బెంగళూరు వెళ్తున్నారంట, జాబ్ వచ్చిందంట పాపం వాళ్ళలో కొంతమందికి. ఆ జాబ్ వచ్చిన సందర్భంగా ఇంటికాడ భోజనాలు పెట్టి వెళ్తున్నారంట. హల్లెలూయా. పార్టీలు ఇచ్చి వెళ్తున్నారంట. మాకు జాబ్ వచ్చిన సందర్భంగా, పెళ్లి చేసుకున్న సందర్భంగా పార్టీలు ఇచ్చారంట. కానీ ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగమురా. మనిషి భూమి మీద బ్రతికినప్పుడు నాది ఒక సలహా ఏంటంటే, రోజుకొకసారి సమాధి గుర్తు చేసుకోండి. ఏం గుర్తు చేసుకోవాలి? సమాధి. ఎందుకంటే నీకంటే మహా మేధావులందరూ ఎక్కడ కూర్చున్నారు? అది ఒక్కసారైనా గుర్తు చేసుకుంటే గర్వము అహంకారం ఎప్పుడు రాదు మనిషికి. రోజుకొక్కసారైనా సమాధి గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకు వస్తున్నాడు. నువ్వు లాజరు వలె సిద్ధపడాలి, ధనవంతుడి వలె సిద్ధపడకూడదు. ధనవంతుడు నామకార్థంగా తండ్రివైన అబ్రహాము అన్నాడంటే, వాక్యం ఎరిగినవాడా ఎరగనవాడా? బైబిల్ తెలిసినవాడు తెలియనివాడు తెలిసిన నరకానికి ఎందుకు వెళ్ళాడు? సిద్ధపడలేదు. బుద్ధి లేని కన్యకలకి వాక్యం తెలుసు అంటే తెలిసి ఎక్కడ పోయారు? గడ్డి వేయబడ్డారు. నోవాహు 120 మందికి 120 సంవత్సరాలు బోధించాడు. వాక్యం తెలుసా తెలీదా? ఆ కాలంలో నశించిపోయిన జనానికి తెలుసు, కానీ ఆ మాటల్ని వెర్రితనంగా అనుకున్నారు. ఈ రోజున సత్యవాక్యం మీకు వెర్రితనంగా ఉండొచ్చు. ప్రియ దేని బిడ్డలారా, సిద్ధపడండి, పరిశుద్ధంగా బ్రతకండి, పాపాలు విడిచిపెట్టండి. అర్థమైందా? ప్రభు మీ కొరకు కల్వరి సిలువలో ఆయన యవ్వన రక్తాన్ని చిందించి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయిన దినం, ఆయన పుట్టిన దినాన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి కాదు, మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడటానికి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఇంకా ఆయన బాలేసం చేయమాకండి. యేసుని చింతలేదిక యేసు పుట్టిన శిశువు అంట. యేసయ్య ఎవరండి? ఆయన చచ్చిపోయేది దాదాపు 2000 సంవత్సరాలు దాటిపోతే ఇంకా బాల యేసు, బాల మరియమ్మ, బాల అంటే బాల యేసు అయితే ఆయన చిన్నోని చేసి ఇంకా ఎన్నో తప్పులు చేయాలనే చెప్పండి. ఇంకా బాలేసేనా? ఆయన వస్తున్నాడు అతి త్వరలో. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దివిని విడిచి వచ్చెను ఆ రోజు ఎట్లా? ఒక పసిబాలుడిగా. ఈసారి వస్తున్నాడు కోదమ సింహమై. ఏ సింహమై? అప్పుడు గొర్రె పిల్లలాగొచ్చాడు. ఈసారి కోదమ సింహమై వస్తున్నాడు. సంఘమా ఏం కావాలి? సిద్ధపడాలి. రేపు అన్నది నీకు లేదు. నేడే కాదు, ఇప్పుడే. ఇంకొక క్షణం ఏం జరిగితే తెలియదు. ఈ మధ్య మన మందిరానికి ఒక పునుగుబాడు అనే ప్రాంతం నుండి ఒక తల్లి, కొంతమంది వస్తున్నారుగా, దేవుని స్తోత్రం. 2 వారాల క్రింద తట్టుకుంది. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి బాత్రూంలోకి వెళ్ళాడంట. బాత్రూంలో ఏదో అనుకుంటే కదా, ఏదో 1కో 2కో పోయి ఉంటాడు. ఏంటిలో అనబోయినోడు రాలేదని పెద్ద కేకేసాడు. ఇంకంతే. చిన్నపిల్లోడు, 14-13 సంవత్సరాల వయసు. అక్కడ చనిపోతాడని ఎవరైనా అనుకున్నారు వాళ్ళు? చిన్నపిల్లోడు అండి. తిరిగి రానిది జీవితం. అందుకని జాగ్రత్తగా ఇక వదిలేసేయండి. ఆ తప్పులు గిప్పులన్నీ వదిలేసి మోకాళ్ళు ఉంచండి. ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలి, ప్రతి నాలుక యేసయ్యని స్తుతించాలి. ఈ రాత్రి మారు మనసు పొంది రక్షించబడి, ఒకవేళ మారాము రక్షించబడ్డాము అన్నోళ్ళు కూడా భయముతో నీ రాకడకి నన్ను సిద్ధపరచు. ఏం చేయాలి చెప్పండి? నీ రాకడ నన్ను సిద్ధపరచు. భార్య భర్త బంధాలు ఎంతకాలం అండి? వాళ్ళకాడి దాకే. దాని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య మా సంఘంలో ఒక ఆమె క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే భర్త అంటున్నాడు, నన్ను వదిలిపెట్టిపోయావు కాదే, నేను చేయబట్టుకున్నాడు. చచ్చిపోయిన ఆమె కొరకు సావవలసిన వాడు ఏడుతున్నాడు. ఈడేమైనా బతుకుతాడా? మీకు అర్థమైందా? చచ్చిపోయిన ఆమె కోసం సావవలసిన వాడు ఏడుస్తున్నాడు. నన్ను వదిలిపెట్టిపోయావు కదా అంటే, వదిలిపెట్టిపోక నీ కాడ ఎందుకు ఉంటుంది? అర్థమైందా? ఈ మధ్య ఇంకొక ఆయన, ఒక ఆమె ఏడుతుంది. ఏమని? నన్ను చిన్న వయసులో వదిలిపెట్టిపోయాడయ్యా, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు అయ్యా అని ఎడుతుంది. ఎవరైనా సరే ఈ లోకంలో వదిలిపెట్టి పోవలసినదే. ఏ బంధం శాశ్వతం కాదు, యేసయ్య బంధమే శాశ్వతం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. భార్య భర్త బంధాలు, అన్నదమ్ముల బంధాలు, స్నేహ బంధాలు వల్లకాడి దాకే. ఏ బంధం శాశ్వతం కాదు. నాకు 8 ఏండ్లప్పుడు మా అమ్మ చచ్చిపోయింది, 12 ఏండ్లప్పుడు మా నాన్న చచ్చిపోయాడు. ఎప్పుడో దిగిపోయినాయి ఆ బంధాలు. అర్థమైంది? ఈ మధ్య మమ్మల్ని ఎంతో గారాబం పెంచిన మా అన్నయ్య లేచిపోయాడు.
కరోనా సమయంలో వెళ్ళిపోతున్నారు అందరూ. మనం కూడా అతి త్వరలో వెళ్ళిపోవలసి ఉన్నది. అందరూ పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులైతే సంఘాలను సిద్ధపరచండి, విశ్వాసులైతే మీరు సిద్ధపడండి. నోవహు వలె సిద్ధపడండి, బుద్ధిగల కన్నికల వలె సిద్ధపడండి, లాజరు వలె సిద్ధపడండి. నీడన్నది లేదు, రేపు అన్నది కూడా గ్యారెంటీ కాదు. ఏ క్షణంలో ఏం జరుగుతుంది? క్షణాల్లో ప్రాణాలు లేచిపోతున్నాయి. ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోండి, దైవ భయముతో బ్రతకడం నేర్చుకోండి. నమ్మకంగా మందిరాలకు వెళ్ళండి, నమ్మకంగా వాక్యం వినండి, వాక్య ప్రకారం జీవించండి. మీ జీవితాలని ప్రభువుకు సమర్పించండి. మీ దేహంతో దేవుని మహిమపరచండి. నీతికి సాధనాలుగా మీ అవయవాలు వాడబడాలి. చదురుపైకి ప్రార్థన చేయండి. ఏ బంధము శాశ్వతం కాదు, ఏ బంధము శాశ్వతం కాదు.